ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026లో రిలీజ్ అయిన అబ్సెషన్ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. డైరెక్టర్ వచ్చేసి 26 ఇయర్స్ ఓల్డ్ కర్రీ బాకర్. ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. జస్ట్ 10 crore బడ్జెట్ తో ఇప్పటివరకు అయితే 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. చెప్పాలంటే మూవీకి హైప్ అనేది బాగొచ్చింది. అండ్ దీంట్లో జంప్ స్కేర్స్ ఉండవు, కానీ క్రీపీ వైలెన్స్ ఉంటుంది. ఎండింగ్ లో మూవీలో ఉన్నటువంటి ఒక డార్క్ థీమ్ ని డిస్కస్ చేద్దాం. అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకొక విషయం వచ్చేసి మూవీలో ఉన్నటువంటి కొన్ని అన్కంఫర్టబుల్ విషయాల గురించి మాట్లాడతాం కాబట్టి వీడియోని మాత్రం ప్రైవేట్ గా చూసి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. స్టోరీలో బేర్ కి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ క్రష్ అయినటువంటి నిక్కీని లవ్ చేస్తాడు, కానీ ఆ విషయాన్ని నిక్కీకి చెప్పలేకపోతాడు. అయితే ఇక్కడ టోటల్ గా మూవీలో మనకు నలుగురు ఫ్రెండ్స్ యొక్క గ్యాంగ్ ఉంటుంది. ఇందులో బేర్, నిక్కీతో పాటు సేరా ఇంకా ఇయాన్ కూడా ఉంటారు. వీళ్ళ నలుగురు ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎంతలా అంటే ఈ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకే మ్యూజిక్ స్టోర్ లో వర్క్ చేస్తారు. ఆ స్టోర్ యొక్క ఓనర్ వచ్చేసి సేరా యొక్క డాడ్ అని చెప్పొచ్చు. స్టోరీలో ప్రజెంట్ ఇప్పుడు ఒక డైనర్ దగ్గర బేర్ ముందు ఒక వెయిట్రెస్ ను ఎదురుగా కూర్చోబెట్టుకుని బేర్ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఇయాన్ బేర్ కి నిక్కీతో ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బేర్ కి అక్కడ నిక్కీతో తన మనసులోని మాటల్ని ఎలా చెప్పాలో కరెక్ట్ గా ప్రాసెస్ అనేది కనిపించట్లేదు. కాబట్టి బేర్ తన మనసులో ఉన్నటువంటి అన్ని విషయాల్ని చెప్తూ ఓపెన్ అయిపోతాడు. అతని కళ్ళని చూస్తే నిక్కీ తప్ప అతని మనసులో ఎవరూ లేరు, వచ్చే ఛాన్స్ కూడా ఉండదనేటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. అయితే బేర్ చెప్పిన మాటలు విని వెయిట్రెస్ కూడా ఫ్లాట్ అయిపోతుంది. కానీ ఇయాన్ అంటాడు, ఇదంతా రబ్బిష్ గుంది అండ్ బాగా క్రింజ్ అయిపోయింది, ఇలా నువ్వు చెప్తే ప్రపోజల్ అనేది వర్క్ అవ్వదని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వెయిట్రెస్ బేర్ తో నిక్కీకి నచ్చినటువంటి ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని అంటుంది. ఇది విన్న ఇయాన్ వెయిట్రెస్ ను అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత అతను బేర్ కు ఒక అడ్వైజ్ ఇస్తూ, నిక్కీ ముందు నువ్వు టెన్షన్ అవ్వకుండా ఆమెతో మెయిన్ గా ఫ్లోర్ చేస్తూ ఫ్రీకీ నిక్కీ అని పిలువు. నువ్వు చిన్నప్పుడు నిక్కీని ఆ పేరుతో పిలిచేవాడివి కదా, అప్పుడు డెఫినెట్ గా నిక్కీ టీజ్ అయిపోయి ఆటోమేటిక్ గా నీ దగ్గరకు వస్తుందని చెప్తాడు. అయితే బేర్ ఆ రోజు జరిగేటువంటి ట్రివియా నైట్ లోనే నిక్కీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాడు, కానీ ఇయాన్ అతన్ని వద్దని చెప్తూ ఉన్నాడు. ట్రివియా నైట్ అంటే ఒక క్విజ్ గేమ్ లాంటిది, దాంట్లో డిఫరెంట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇయాన్ అంటాడు, ట్రివియా నైట్ అనేది నాకెంతో స్పెషల్, నేను ప్రతి వారం దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను, కాబట్టి నా ఈ స్పెషల్ నైట్ ని డిస్టర్బ్ చేయకు. నువ్వు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయాలి, లేకపోతే అంతా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నీకు టైం ఉందని అంటాడు. ఇక బేర్ డైనర్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. డోర్ ఓపెన్ చేసేసరికి అతని క్యాట్ అయినటువంటి శాండీ యొక్క డెడ్ బాడీ కనిపిస్తుంది. శాండీ అతని గ్రాండ్ మదర్ యొక్క పెల్స్ ని తినేసింది, అందువల్ల చనిపోయింది. అయితే బేర్ యొక్క గ్రాండ్ మదర్ రీసెంట్ గానే చనిపోయి ఉంటుంది. ఆమె ఇల్లు ఇప్పుడు బేర్ కి వచ్చింది. శాండీ చనిపోవడంతో బేర్ బాగా బాధపడతాడు, ఎందుకంటే బేర్ కి ఎవరైనా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారంటే అది శాండీ మాత్రమే ఉంది. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి బేర్ తనను తాను కూల్ చేసుకుంటూ అక్కడంతా క్లీన్ చేసి శాండీ డెడ్ బాడీని డిస్పోజ్ చేస్తాడు. ఇక చాలా సేపు ఏడ్చిన తర్వాత బేర్ ఎప్పటిలాగే నిద్రపోవడానికి ముందు నిక్కీ ప్రొఫైల్ ని స్టాక్ చేస్తున్న టైంలో అతనికి నిక్కీ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే బేర్ మొహంపై స్మైల్ వచ్చేసింది. నిక్కీ ఫోన్ లో బేర్ ని ట్రివియా నైట్ కి పిలుస్తుంది, ఎందుకంటే ఆ గేమ్ లో గెలవాలంటే బేర్ యొక్క బ్రెయిన్ అనేది కొంచెం యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు బేర్ కి ఎక్కడికి కూడా వెళ్లాలని మనసు రావట్లేదు. అయితే ఇయాన్ అడ్వైస్ ఇచ్చిన విధంగా బేర్ ఆ రోజు జరిగేటువంటి ట్రివియా నైట్ కు వెళ్లకుండా డైరెక్ట్ గా ఇంటికి వచ్చి చూస్తే అక్కడ భయంకరమైనటువంటి సీన్ చూశాడు. అయితే ఇయాన్ చెప్పినట్లుగానే ఎలాంటి క్రింజ్ విషయాన్ని నిక్కీతో మాట్లాడొద్దన్నటువంటి అడ్వైస్ ని పాటిస్తూ బేర్ శాండీ చనిపోయిందని కూడా నిక్కీతో చెప్పకుండా ఆమెతో నేను ట్రివియా నైట్ కి రావట్లేదని చెప్పేస్తాడు. కానీ ఇక్కడ నిక్కీకి అతని అవసరం ఉంది కాబట్టి నిక్కీ అంటుంది, నేను నా జాబ్ ని వదిలేస్తున్నా, ఆ తర్వాత మనం ఇద్దరం మీట్ అవ్వడం కూడా జరగదు, టైం అనేది చాలా తక్కువ ఉందని అంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇయాన్ మాత్రం బేర్ తో నిక్కీతో ఓపెన్ గా మాట్లాడడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పుంటాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అనేది నిక్కీ ఇయాన్ చెప్పిన దానికి టోటల్ గా ఆపోజిట్ ఉంది. అందుకే ఇప్పుడు నిక్కీ చెప్పే మాటల నుంచి ఎస్కేప్ అవ్వలేడు కాబట్టి తనకున్నటువంటి అన్ని బాధల్ని మర్చిపోయి బేర్ అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కాల్ మధ్యలో నిక్కీ తన క్రిస్టల్ నెక్లెస్ డ్రైన్ లో పడిపోయిందని చెప్తుంది. అయితే ట్రివియా నైట్ కి వెళ్ళడానికి ముందు బేర్ ఒక మిస్టేక్ షాప్ దగ్గర ఆగి ఈసారి ఇయాన్ ఇచ్చినటువంటి అడ్వైస్ ని వినకుండా ఆ వెయిట్రెస్ చెప్పినటువంటి అడ్వైస్ ని ఫాలో అవుతూ నిక్కీ కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లాలని ఆలోచిస్తాడు. అయితే బేర్ క్రిస్టల్ నెక్లెస్ గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ఒక్కడు కూడా అతనికి నచ్చలేదు. రిటర్న్ గా అక్కడ అతనికి వన్ విష్ విల్ లో $6.99 అని రాసున్నటువంటి ఒక వస్తువు కనిపించింది. కాబట్టి బేర్ దాన్ని ఒకటి కొనేశాడు. అక్కడున్న ఆ షాప్ ఓనర్ అంటుంది, మేము దీన్ని మా షాప్ లో పెట్టినప్పటి నుంచి ఇది చాలా పాపులర్ అవుతుంది, ఎందుకంటే అందరికి ఒక విష్ కావాలి. సాధారణంగా ఇది ఒక కలెక్టబుల్ వస్తువు కాబట్టి చాలా మంది దీన్ని ఓపెన్ చేయరు, అలాగే సేఫ్ గా ఉంచుకుంటారు. కానీ ఎవరైతే ఓపెన్ చేస్తారో అలాంటి వాళ్ళు వెంటనే తమ కంప్లైంట్స్ ని తీసుకుని ఇక్కడికి వస్తారని చెప్తూ అక్కడున్న షాప్ ఓనర్ బేర్ తో దీన్ని ఓపెన్ చేయొద్దు, ఒకవేళ ఓపెన్ చేస్తే మాత్రం ఇక్కడికి ఏడ్చుకుంటూ అస్సలు రావద్దని చెప్తుంది. అప్పుడు బేర్ జోక్ గా, పీపుల్ ఎందుకని కంప్లైంట్ చేయడానికి వస్తారు అంటే వాళ్ళ విష్ అనేది నెరవేరుతుంది, కానీ మిగతావన్నీ చెడిపోతాయా అని జోక్
ఇస్తాడు. దానికి ఓనర్ కూడా జోక్ గా రిప్లై ఇస్తూ విష్ నెరవేరొచ్చు లేదా వాళ్ళే విష్ చేసుకుని చనిపోవచ్చు అని అంటుంది. ఇకపోతే బేర్ ఒక వన్ విష్ విల్లోని తీసుకొని ట్రివియా నైట్ కి వచ్చేస్తాడు. ట్రివియా నైట్ బాకస్ క్లబ్ లో జరుగుతుంది. అంటే డైరెక్టర్ ఇక్కడ తన పేరునే మెన్షన్ చేస్తున్నాడు. ఎనీవేస్ అక్కడ క్లబ్ లో సేరా ఇయాన్ కూడా ఉన్నారు. అంటే కంప్లీట్ టీమ్ ఉంది. బేర్ రిపీటెడ్ గా కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఇయాన్ తో సేరాను ఇక్కడ నుంచి కొంచెం సేపు తీసుకెళ్లి పోవాలని, దాని వల్ల నేను ఇక్కడ నిక్కీకి ప్రపోజ్ చేయగలనని చెప్తాడు. కానీ ఇయాన్ ఇక్కడికి వెళ్ళడు. కానీ లక్కీగా నిక్కీని డైరెక్ట్ గా డ్రింక్స్ ని తీసుకురావడానికి వెళ్తుంది. ఇక బేర్ కూడా నిక్కీతో పాటు వెళ్తాడు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ బేర్ బీర్ కూడా తాగడు. అతనికి ఆల్కహాల్ టేస్ట్ అనేది నచ్చదు. ఆ విషయంపై నిక్కీ బేర్ ని ఫన్నీ చేస్తుంది. కానీ నిక్కీ మాటలు మాత్రం బేర్ కి ఇన్సల్టింగ్ గా అనిపించవు. అయితే ఫ్రెండ్స్ ఆల్రెడీ బేర్ పెట్టినటువంటి క్యాట్ శాండీ చనిపోయింది. ఆల్రెడీ అతని హార్ట్ అనేది బ్రేక్ అయింది. అయినా కూడా బేర్ ని ఎగతాళి చేసినా కూడా పైకి నవ్వుతూనే ఉన్నాడు. ఇకప్పుడు నిక్కీ అడుగుతుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇంట్లో అంత ఇంపార్టెంట్ పని ఏముందని అడిగినప్పుడు బేర్ అప్పుడు కూడా నిక్కీకి ఆ పెళ్లి గురించి చెప్పలేదు. ఇక నిక్కీ నువ్వు డే మొత్తం టీవీ చూస్తూనే ఉంటావు కదా అని అంటుంది. అయితే ఆ విషయంపై బేర్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇక వేరే ఏ విషయాన్ని మాట్లాడాలని అనుకోకుండా డైరెక్ట్ గా మెయిన్ పాయింట్ కి రావాలనుకున్నాడు. కానీ మధ్యలో ఎవరు వచ్చి అడ్డుపడతారు. కొన్నిసార్లు బార్ టెండర్, ఇంకొకసారి ఇయాన్ వస్తాడు. ఇకప్పుడు ఇయాన్ మధ్యలోకి వచ్చేసి సేరానాతో వాళ్ళ డాడ్ తన దగ్గర ఉన్నటువంటి గన్ ని సేఫ్ గా ఒక బ్రేక్ రూమ్ లో ఉంచుతాడని చెప్పిందని ఇయాన్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్నటువంటి కన్వర్సేషన్ ని డిస్టర్బ్ చేస్తాడు. అందుకే బేర్ ఏం మాట్లాడలేదు. బేర్ మాటలు వినేది సేరా మాత్రమే. కాబట్టి అతను శాండీ చనిపోయిందని సేరాకు చెప్పేసి తన మనసుని కొంచెం రిలాక్స్ చేసుకున్నాడు. అది విని సేరా బేర్ ను హగ్ చేసుకుంటుంది. రిటర్న్ గా బేర్ సేరాను పట్టుకోలేదు. ఎందుకంటే అలా చేస్తే అది నిక్కీతో చీటింగ్ చేసినట్టు అవుతుంది. నైట్ ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం ఉంది. కానీ నిక్కీ అంటుంది నేను ఇంటికి వెళ్ళాలని అంటుంది. బేర్ ను పిలిచేసి నేను ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది. దీంతో బేర్ అంటాడు నేను నిన్ను ఇంటి వరకు డ్రాప్ చేస్తానని అంటాడు. అయితే నిక్కీ సేరా నుంచి కొంత డబ్బు అడిగేసి అక్కడే ఉన్నటువంటి ఒక హోమ్లెస్ పర్సన్ కి ఇస్తుంది. ఇలాంటి హ్యాబిట్స్ ని చూసి బేర్ నిక్కీకి బాగా కైండ్నెస్ ఉందని అనుకుంటాడు. ఇప్పుడు నిక్కీని ఇంటి వరకు డ్రాప్ చేయాల్సిన టైం వచ్చింది. అక్కడ ఉన్న ఇయాన్ అంటాడు నీ గర్ల్ ను సేఫ్ గా ఇంటి దగ్గర వదిలేమని బేర్ తో అంటాడు. అది విన్న నిక్కీ అలా అనొద్దని ఇయాన్ అంటుంది. అక్కడ వెళ్లే ముందు సేరా మళ్ళీ ఒకసారి బేర్ ను హగ్ చేసుకుంటుంది. తర్వాత బేర్ నిక్కీని తీసుకుని ఆమె ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. దారిలో నిక్కీ శాండీ విషయం గురించి మాట్లాడుతుంది. అయితే దాని గురించి సారా నిక్కీకి చెప్పుంటుంది. బేర్ అంటాడు నాకు దాంతో ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదని అంటే దానికి నిక్కీ అంటుంది ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చని అంటుంది. దానికి బేర్ అంటాడు ఇప్పటి నుంచి నువ్వు జాబ్ వదిలేసి వెళ్ళిన తర్వాత డైలీ నిన్ను చూడకపోవడం అనేది చాలా విచిత్రంగా ఉంటుందని అంటాడు. దానికి ఆమె నా లైఫ్ లో ఇప్పుడు చేంజ్ కావాలి, నాకు లవ్ ఫీలింగ్ కావాలి, దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నా, అప్పుడే నా స్టోరీని నేను కంప్లీట్ చేయగలనని చెప్తుంది. బేర్ నిక్కీ చెప్పేదాన్ని రొమాన్స్ అంటాడు. కానీ నిక్కీ దాన్ని లవ్ స్టోరీ అని అంటుంది. అయితే బేర్ కి మాత్రం లవ్ అయినా రొమాన్స్ అయినా రెండు ఒకటే. ఇకలా ఇద్దరు మాట్లాడుతుంటే బేర్ అంటాడు నేను నీ కోసం ఒకటి తీసుకొచ్చానని అంటాడు. అది విన్న నిక్కీ బేర్ ఆమెను లైక్ చేస్తున్నాడని కంప్లీట్ గా అర్థం చేసుకుని నువ్వు అలా అంటుంటే నాకెందుకు నర్వస్ గా ఉందని అంటుంది. కానీ బేర్ పల్స్ రేట్ ఇంకా ఆగట్లేదు. ఇక నిక్కీ ఇంటికి వచ్చేసరికి మాటల మధ్యలో సేరాని తీసుకొచ్చి సేరాని గురించి అడుగుతూ ఉంటుంది. నీకు ఆమెపై ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి బేర్ ఆమె ఒక ఫ్రెండ్ అని రిప్లై ఇస్తాడు. ఇక్కడ క్లియర్ గా నిక్కీ సేరాని మధ్యలో తీసుకొచ్చి సేరా పరిస్థితి నీకు ఎలాంటిదో సేమ్ నాకు కూడా నీపై ఉన్నటువంటి ఫీలింగ్ కూడా అలాంటిదే అని చెప్తూ రియాలిటీ ఏంటో ఇండైరెక్ట్ గా అతనికి నో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్లే ముందు నిక్కీ అంటుంది నాకెవరి మీదైనా క్రష్ ఉంటే అది ఎవ్వరికి తెలియదని అంటుంది. అంటే దీని అర్థం బేర్ కి ఇక్కడ క్రష్ ఉన్నట్టు నిక్కీకి తెలిసిపోయింది. అక్కడ నుంచి వెళ్తుంటే అతను నిక్కీని మళ్ళీ ఓసారి పిలిచినా కూడా తన మనసులోని మాటని చెప్పలేకపోతాడు. కాబట్టి ఆమె మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంటే అతను ఇంకోసారి ఆపి ఫైనల్ గా ఫ్రీకి నిక్కీ అని అంటాడు. అయితే ఇది ఇయాన్ ఇచ్చినటువంటి అడ్వైస్ అయి ఉంటుంది. ఆ అడ్వైస్ ప్రకారం ఇది వినగానే నిక్కీ ఫ్లాట్ అవుతుంది. కానీ నిక్కీకి చిరాకు వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఓవర్ అయిపోతుంది కాబట్టి నిక్కీ డైరెక్ట్ గా నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా, లైక్ చేస్తే ఇప్పుడే చెప్పమని అంటుంది. అయితే నిక్కీ ఈ విషయాన్ని ఇక్కడే వెంటనే ఎండ్ చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ బేర్ మళ్ళీ విషయం తప్పించేసి మనం కేవలం మంచి ఫ్రెండ్స్ అని అంటాడు. అయితే అతను ఇంకా నిజం చెప్పలేదు. కానీ దీంతో విషయం అనేది ఇక ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే అతను తనను తాను ఒక ఫ్రెండ్ జోన్ లో చేసేసుకున్నాడు. అయితే నిక్కీ లోపలికి వెళ్ళగానే అతను వన్ విష్ విల్లోని తీసి దాని ప్యాకెట్ ఓపెన్ చేసి లోపల నుంచి విల్లో స్టిక్ ని తీశాడు. ఇక అప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. అంటే విష్ కోరాల్సినటువంటి టైం వచ్చేసింది. దాంతో బేర్ విష్ చేస్తూ నిక్కీ ఈ ప్రపంచంలోని నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించడం స్టార్ట్ చేయాలని విష్ చేస్తాడు. ఈ విష్ కోరిన తర్వాత ఆ స్టిక్ ని బ్రేక్ చేస్తాడు. అప్పుడే ఒక్కసారిగా నిక్కీ ఇంటి బయట నిల్చొని కనిపిస్తుంది. అయితే తానే స్వయంగా బేర్ దగ్గరకు వచ్చేసి మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తూ నువ్వు నాకేదో ఇవ్వాలనుకున్నావు కదా అని అంటే ఇప్పుడు ఆ విష్ విల్లో అనేది అదృశ్యమైంది. అతను దాన్ని స్వయంగా యూజ్ చేశాడు. కాబట్టి బేర్ అంటాడు ఆ వస్తువుని నేను ఇంట్లోనే మర్చిపోయానని అంటాడు. దీంతో ఈ విషయం అనేది అక్కడే ఎండ్ అవుతుంది. కానీ ఇంటికి తిరిగి వెళ్ళడానికి రెడీ అవుతుంటే బేర్ అంటాడు అది రేపు నీకు తీసుకొచ్చిస్తానని చెప్తాడు. కానీ నిక్కీ ఈ విషయం
విషయాన్ని మరీ ముందుకు తీసుకెళ్తూ నువ్వు నా ఇంట్లోకి రా, నా క్యాట్ చనిపోయిందని అంటుంది. ఇది వినగానే అతను ఆమె మొహాన్ని ఓసారి చూస్తాడు. అప్పుడు నిక్కీ అంటుంది, కాదు అలా కాదు, నీ క్యాట్ చనిపోయింది కాబట్టి ఇంట్లోకి రా అని అంటుంది. అప్పుడు అతను అనుకుంటాడు, ఎస్ బహుశా నా విష్ అనేది వర్క్ చేస్తున్నట్టుంది. అయితే నిక్కీ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. నిక్కీకి ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అసలు తెలియట్లేదు. కేవలం బేర్ ను ఇంట్లోకి రప్పించాలని మాత్రమే చూస్తూ ఉంది. బేర్ ఇదంతా చూసి హ్యాపీ అవుతాడు. నిక్కీ అంటుంది, లోపలికి రా, మనం ఇద్దరం శాండీ గురించి మాట్లాడదామని అంటుంది. అప్పుడే నిక్కీకి ఉన్నట్టుండి ఇక్కడికి నేను ఇంటి నుంచి బయటకు ఎలా వచ్చానో తెలియనట్లుగా సడన్ గా స్నాప్ అవుతుంది. కానీ ఇక నెక్స్ట్ మూమెంట్ లోనే మళ్ళీ విచిత్రంగా మారిపోతుంది. ఇప్పుడు అతను కార్లో నుంచి బయటకు రావట్లేదు కాబట్టి నిక్కీని బలవంతంగా అతన్ని బయటకు లాగడం స్టార్ట్ చేస్తుంది. అయితే బేర్ ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అతను బాగా షై పర్సన్ కాబట్టి బేర్ అంటాడు, నువ్వు బహుశా బాగా డ్రింక్ చేసావు, నువ్వు మీ ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకో, రేపంతా మాట్లాడుకుందామని చెప్తాడు. ఇది వినగానే నిక్కీ డోస్ ని మరింత ఎక్కువ చేసి ఏడుస్తూ డ్రామా చేయడం స్టార్ట్ చేస్తూ, మా నాన్న క్యాన్సర్ తో చనిపోతున్నాడు కాబట్టి నాకు ఒంటరిగా ఇంట్లో ఉండాలని లేదని ఏడుస్తూ చెప్తుంది. బేర్ కనిపించింది, పాపం నిక్కీకి సపోర్ట్ కావాలి కాబట్టి అతను ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ ఇంట్లో నిక్కీకి ఎంతో స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్ లో బేర్ యొక్క స్మెల్ వస్తుంది. నిక్కీ బెడ్రూమ్ లోకి వెళ్ళి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. బేర్ అనుకున్నాడు నిక్కీ బెడ్ పై నిద్రపోతుంది, నేను బయట కౌచ్ పై పడుకుంటాను. కానీ నిక్కీ ఇక్కడ అతని బయట నిద్ర పోనివ్వలేదు. తన పక్కనే బెడ్ పై నిద్రపోవడానికి సాడ్ ఫేస్ ని చూపిస్తూ బేర్ ని ఒప్పుకునేలా చేసుకుంటుంది. అప్పటి నుంచి నిక్కీ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. అది చూసి బేర్ అక్కడ అన్కంఫర్టబుల్ అవుతున్నాడు. కానీ నిక్కీ హార్ట్ ను బ్రేక్ చేయాలనుకోవట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి నిక్కీ పక్కన బెడ్ పై కూర్చున్నాడు. అప్పుడే నిక్కీ బేర్ తో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. బేర్ ఎప్పటి నుంచో ఈ డ్రీమ్స్ ని కంటూ ఉన్నాడు. ఫైనలీ ఆ డ్రీమ్ అనేది రియల్ అవుతుంది. అయితే సడన్ గా నిక్కీ ఉన్నట్టుండి స్నాప్ అవుతుంది. నిక్కీ అక్కడ బేర్ తో ఆ సిచ్యువేషన్ లో ఉండడం చూసి ఎంతలా పానిక్ అవుతుందంటే డైరెక్ట్ గా బెడ్ పై నుంచి లేచి కింద పడిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ అలాగే నార్మల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బేర్ పానిక్ అవుతూ, మన మధ్య జరిగింది కన్సర్న్ తో జరిగింది అనుకున్నా, నువ్వు ఒక్కసారిగా అలా చేసేసరికి నాకు భయం వేస్తుందని టెన్షన్ అవుతూ చెప్తాడు. అయితే నిక్కీ మళ్ళీ ఏడుస్తూ అది కేవలం పానిక్ అటాక్ అని చెప్తుంది. ఆమె ఏడుపు చూసి బేర్ కూల్ అవ్వాల్సి వస్తుంది. కానీ అతను బెడ్ పై నిద్రపోకుండా అలాగే టెన్షన్ లో మేల్కొని ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. తన విష్ ఇక్కడ నెరవేరిందని అర్థమవుతుంది. అంటే అంతా మారిపోయింది. కానీ లోపల కొంచెం టెన్షన్ ఉంది. బహుశా ఈ విష్ అనేది నెరవేరడంలో ఏదో తప్పు జరుగుంటుంది. అయితే బేర్ అందుకే బెడ్ పై నుంచి లేచి ల్యాప్టాప్ లో వన్ విష్ విల్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ వన్ విష్ విల్ అంటే ఏంటని రాసింది కానీ దాంతో పెద్దగా పని లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేశాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా వన్ విష్ విల్ పని చేస్తుందా లేదా అని రాసింది. దీనిపై పీపుల్ అక్కడ మిక్స్డ్ రివ్యూస్ రాసేసి ఉన్నాయి. కొందరేమో వర్క్ చేస్తుందని అంటున్నారు, కొందరేమో చేయదని అంటున్నారు. కానీ వర్క్ చేయదనేటువంటి ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నో అని చెప్పినటువంటి కామెంట్ చేసిన వాళ్ళు ఆ విష్ విల్ లోని బ్రేక్ చేసి చూడలేదు, ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు. కేవలం దాన్ని ఒక కలెక్టబుల్ వస్తువుగా సేఫ్ గా తమ దగ్గర ఉంచుకున్నారు. అందులో ఒక కామెంట్ ఇలా రాసింది, ప్యాకెట్ వెనకాల ఉన్నటువంటి నంబర్ కూడా ఒక ప్రాంక్, దానికి కాల్ చేస్తే ఏదో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి మాట్లాడతాడనేటువంటి కామెంట్ ఉంది. బేర్ కు సాటిస్ఫైయింగ్ ఆన్సర్ రాలేదు కాబట్టి ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి నిద్రపోవడానికి వెళ్తాడు. అప్పుడు అక్కడ నిక్కీ నిద్ర నుంచి లేచి కూర్చుంది. నిక్కీ వెంటనే బేర్ ని తన పక్కన బెడ్ పై పడుకోబెట్టుకున్నాక కొంచెం ఆమె కూల్ అవుతుంది. నెక్స్ట్ డే బేర్ కళ్ళు ఓపెన్ చేసేసరికి నిక్కీ బెడ్ పై లేదు. నిక్కీ ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఆమె పర్స్ అక్కడే ఉంది. అయితే నిక్కీ ఆ రోజు తొందరగా లేచేసి బేర్ కోసం బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసింది. అంతేకాదు శాండీకి కిచెన్ లోనే ఒక రెడ్ క్లాత్ తో ఒక చిన్న మెమోరియల్ ఇచ్చింది. ఇది బేర్ కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దాన్ని చూసి బేర్ హట్ అయిపోయి నిక్కీ పై కొంచెం కోపడతాడు. ఇక ఇద్దరు జాబ్ కి వచ్చేస్తారు. బేర్ ఇయాన్ కు నిన్న రాత్రి జరిగిన దాని గురించి అన్ని చెప్తూ ఉంటాడు. ఇంతలో నిక్కీ వాళ్ళ పక్కనే వచ్చి నిల్చుంటుంది. బేర్ ఆమె వైపు చూస్తాడు. ఆమె స్మైల్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ ఫేస్ ని కొంచెం కూడా తిప్పట్లేదు. బేర్ ఇయాన్ కు అన్ని చెప్పేస్తాడు. నిక్కీ డాడ్ కి క్యాన్సర్ ఉంది కాబట్టి ఆమె ఇప్పుడు బాధపడుతుంది. నిక్కీకి మెంటల్ బ్రేక్ డౌన్ అయింది. కొంచెం విచిత్రమైనటువంటి పనులు చేసింది. మధ్య మధ్యలో స్నాప్ అవుతూ కనిపించింది. ఏడ్చింది కూడా. అయితే నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కిస్ చేసింది అంటాడు. అప్పుడు ఇయాన్ అంటాడు, నిన్న రాత్రి నువ్వు నిక్కీకి ప్రపోజ్ చేసావు, ఆ తర్వాత ఇదంతా జరిగిందా అని అడుగుతాడు. అప్పుడు బేర్ అంటాడు, నేను నిక్కీకి ప్రపోజ్ చేయలేదని రిప్లై ఇస్తాడు. అది విన్న ఇయాన్ షాక్ అయిపోయి, నువ్వు నిక్కీకి ప్రపోజ్ చేయకపోతే మీ ఇంటికి వచ్చి నిన్నెందుకు కిస్ చేస్తుంది ఇదేంటని ఇయాన్ అడుగుతూ, బహుశా ఆమె మత్తొచ్చేటువంటి టాబ్లెట్స్ లాంటి మాలిని మింగి ఉంటుందని అంటాడు. అది విని బేర్ కూడా అలాగే అనుకుంటాడు. కానీ బేర్ మాత్రం నేను విష్ విల్ లో యూజ్ చేశానని మాత్రం ఇయాన్ కి చెప్పడు. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో నిక్కీ కంటిన్యూస్ గా బేర్ నే చూస్తుంది. ఇప్పటి వరకు కనీసం ఒక కనురెప్ప కూడా కొట్టలేదు. అంతేకాదు ఆమె మొహం నుంచి స్మైల్ మాత్రం పోవట్లేదు. అయినా బేర్ నిక్కీ వైపు చూడట్లేదు. ఈ విచిత్రమైనటువంటి బిహేవియర్ డే మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. నిక్కీ ఎక్కడ నిల్చున్నా గానీ ఎవరితో
ఎవరితో ఉన్నా సరే కేవలం బేర్ ని మాత్రమే చూస్తూ ఉంటుంది. ఇక నైట్ ఇంటికి వెళ్లే టైం వచ్చేసరికి నిక్కీ మళ్ళీ బేర్ కార్ లోనే కూర్చుంటుంది. అతను డైరెక్ట్ గా ఈసారి ఈ నైట్ కి నువ్వు మీ ఇంటికి వెళ్ళాలని అంటాడు. దానికి నిక్కీ నాకు తెలుసు, నేను నా బ్యాగ్ ని తీసుకుంటున్నానని చెప్పేసి తన బ్యాగ్ ని తీసుకొని నిక్కీ ఇయాన్ కార్ లో కూర్చొని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బేర్ సైకోటిక్ డ్రగ్స్ అంటే మాలీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే దాని వల్ల నిక్కీ యొక్క బిహేవియర్ ని కొంత అర్థం చేసుకోవచ్చు. ఇంతలో అతను ఫోన్ లో ఇయాన్ తో మాట్లాడుతున్నాడు. ఇయాన్ అంటాడు, నువ్వు పెద్దగా వరి అవ్వకు, స్టోర్ లో ఆమె నిన్ను మాత్రమే గుచ్చి చూడలేదు, నిక్కీ మన ఇద్దరిని చూస్తుంది. ఎందుకంటే మనం ఆమె గురించి మాట్లాడుతున్నామని నిక్కీ కనిపించింది. ఆబ్వియస్ గా మనం అలాగే చేస్తున్నాం కాబట్టి టెన్షన్ అవ్వకని అంటాడు. దానికి బేర్ అంటాడు, నేను ఒకసారి నిక్కీకి ఫోన్ చేయాలని అంటాడు. కానీ అది అవసరం లేదు, ఎందుకంటే ఆమె పేరు పిలవగానే నిక్కీని స్వయంగా అతని డోర్ దగ్గర కనిపించింది. ఎస్ ఫ్రెండ్స్, ఈ నైట్ కి మళ్ళీ బేర్ ఇంటికి నిక్కీని స్వయంగా వచ్చేసింది. నిక్కీ నిన్న నైట్ జరిగిన దాని గురించి సారీ అడుగుతుంది. నిన్న నేను కిక్ ఇచ్చే మాలిని తినేసానని చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిక్కీ ఈ విషయాన్ని కంప్లీట్ గా అబద్ధం చెప్తుంది. ఎందుకంటే ఈ మాటని నిక్కీ స్టోర్ లో బేర్ ఇయాన్ ఇద్దరు మాట్లాడుతుంటే వినేసింది. సో అదే పాయింట్ ని ఇక్కడ చెప్తుంది. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ లో కూడా అది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక బేర్ అంటాడు, నీకు నిన్న జరిగిన దాని గురించి ఏమైనా గుర్తుందా అని అడిగితే దానికి నిక్కీ, నాకు కొంచెం లైట్ గా గుర్తుంది. నిజానికి మా నాన్న వల్ల పెద్ద సీనే క్రియేట్ అయింది. అందుకే దాని వల్ల బహుశా అలా చేసి ఉండొచ్చు, లేకుంటే నేను ఎందుకు అలా చేస్తాను, అయినా నువ్వు నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నావని నేను చెప్పలేదు కదా అని అంటుంది. దానికి బేర్ కంప్లీట్ గా షాక్ అయిపోయి, నువ్వు నిన్న డ్రగ్స్ లో ఉన్నావని తెలీదు, నేను నిన్ను అడ్వాంటేజ్ తీసుకోలేదని అంటే, అవును నేను కూడా అదే చెప్తున్నా, నువ్వు నన్ను అడ్వాంటేజ్ గా తీసుకోలేదని నిక్కీ అదే మాటను రిపీట్ చేస్తూ చెప్పాలంటే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ టైం అనేది బాగా నచ్చింది. కొన్ని విషయాల గురించి నేను హానెస్ట్ గా ఉండాలి, ఎందుకంటే అది నాకు అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా. బేర్, నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, నేనంటే నీకెందుకు ఇష్టం, నేను ఇప్పుడు చెప్పే విషయం చెప్తే నువ్వు దాన్ని విని క్రేజీ అయిపోవు కదా అని నిక్కీ అంటుంది. ఇక్కడ క్లియర్ గా బేర్ కి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే ఇంకో ఛాన్స్ మళ్ళీ వస్తుంది. బేర్ ఇక్కడ ఛాన్స్ మీద ఛాన్స్ కొట్టేస్తున్నాడు. నీకు ఎప్పటి నుంచి ఇలాంటి ఫీలింగ్ వస్తుందని బేర్ కన్ఫ్యూజన్ అండ్ ఎక్సైట్మెంట్ లో నిక్కీని అడుగుతాడు. దానికి నిక్కీ, నాకు ఈ ఫీలింగ్ కొన్ని రోజుల నుంచి వస్తూ ఉంది, స్పెసిఫిక్ గా క్రిస్మస్ టైం నుంచి, చెప్పాలంటే నాకంతా తెలీదు, నిన్న రాత్రి నుంచి ఏదోలా ఉంది, నాపై నీకేమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి బేర్ అవునని ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేస్తాడు. సో ఇంకేముంది, ఇద్దరి మధ్య మాటలు సెట్ అవుతాయి అండ్ ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బేర్ ఎప్పుడు కూడా తన కలలో కూడా ఇదంతా జరుగుతుందని ఊహించలేదు, ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నిక్కీ బేర్ యొక్క ప్రేమలో కంప్లీట్ గా మునిగిపోయింది. ఎంతలా అంటే ప్రపంచంలో దేన్ని కూడా అంత లైక్ చేయకుండా బేర్ ను పిచ్చిగా బేర్ విష్ చేసినట్లుగానే లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు వీళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఈ ప్రేమ పక్షులను చూసి షాక్ అవుతున్నారు. ఏంట్రా ఇదంతా కలనా నిజమా, ఇది ఎలా జరిగింది, సడన్ గా వీళ్ళిద్దరూ ఒక లవ్ బర్డ్స్ లా ఎలా అయ్యారనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ లవ్ అనేది ఎంత పీక్స్ లోకి వెళ్ళిందంటే ఫేవికాల్ పెట్టి ఇద్దరు నతికిస్తే ఎలా ఉంటుందో సేమ్ అంత ప్రేమ అక్కడ విజిబుల్ అవుతుంది. టీవీని చూస్తే నిక్కీ టీవీ చూడకుండా డైరెక్ట్ గా బేర్ ని మాత్రమే చూస్తూ ఉంటుంది. నిక్కీ ప్రపంచం మొత్తం బేర్ తో ఉన్నట్లు అనిపిస్తుంది. బేర్ వైపు చూస్తూ ఉంటే స్మైల్ చేస్తూ ఉంది. ఒకవేళ బేర్ ఆమె మొహం తిప్పగానే మళ్ళీ ప్లెయిన్ ఫేస్ ని పెట్టేస్తుంది. ఇక ఒక రోజు ఇద్దరు కూడా రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ బేర్ కి ఇయాన్ నుంచి ఫోన్ వస్తుంది, కానీ దాన్ని లిఫ్ట్ చేయడు. బేర్ నిక్కీని ఆమె డాడ్ గురించి అడుగుతూ ఇప్పుడు మీ నాన్న యొక్క ఆరోగ్యం ఎలా ఉందంటే నిక్కీ అంటుంది ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడొద్దని. నిక్కీ టాపిక్ ని చేంజ్ చేసి బేర్ తో నువ్వేం కావాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి బేర్ ఫుడ్ క్రిటిక్ అని రిప్లై ఇస్తాడు. ఇద్దరి మధ్య మంచి మాటలు నడుస్తున్నాయి. అప్పుడే ఇయాన్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. అయితే ఈసారి బేర్ కాల్ లిఫ్ట్ చేసి కొంచెం దూరం వెళ్లి మాట్లాడతాడు. అయినా కూడా నిక్కీ మళ్ళీ వెనుకకు వచ్చేసి బేర్ ని చూడడం స్టార్ట్ చేస్తుంది. ఫోన్ లో ఇయాన్ బేర్ తో ఒక విషయం చెప్తూ నేను సారాకి దీని గురించి చెప్పను, ఎందుకంటే నేను పెద్దగా డ్రామాని స్ప్రెడ్ చేయాలనుకోవట్లేదు. నేను నిక్కీ డాడ్ గురించి తెలుసుకున్నా, అతనికి క్యాన్సర్ లేదు, ఏం లేదు, ఒక యంగ్ బేబీ లాగా హెల్తీగా ఉన్నాడు, ప్రతిరోజు కూడా వర్క్ కి వెళ్తున్నాడు అనేటువంటి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. మరి ఎందుకని నాతో అబద్ధం చెప్పిందని బేర్ ఇయాన్ అడిగితే నాకు తెలీదు, బహుశా అటెన్షన్ కోసం చేసి ఉండొచ్చు. నేను ఆల్రెడీ హాస్పిటల్ కి కాల్ చేస్తే అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కనీసం నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో కూడా చెప్పలేకపోయారు. నీకు తెలుసు ఈ విషయంలో నీకు నేను ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. నిజానికి నిక్కీ సారా మధ్య నువ్వు లేనప్పుడు ఒక కన్వర్సేషన్ జరిగింది. నిక్కీ చెప్పింది బేర్ అంటే ఆమెకి ఒక లిటిల్ బ్రదర్ లాగా, చెప్పాలంటే నిన్ను ఒక ఫ్రెండ్ జోన్ లో పెట్టింది. నీకు బహుశా ఇదంతా వినడానికి వియర్డ్ గా ఉంటుంది కావచ్చు, కానీ నాకు తెలిసింది నీకు చెప్తున్నా. మేబీ నిక్కీకి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు, లేదా తన మైండ్ లో ఏదో ఒకటి రన్ అవుతుంది కావచ్చు. అది కాకపోతే సారా ఇదంతా చూసి జెలస్ అయిపోయి ఆ స్టోరీని క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ అందులో ఏదో ఒక పాయింట్ ని మాత్రం తీసుకుంటే ఇదంతా విచిత్రంగా ఉందని ఇయాన్ తనకి తెలిసిందంతా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు.
చూస్తుంటే నిక్కీ ఉన్నట్టుండి ఒక డిఫరెంట్ పర్సన్ అయిపోయింది. అంతా కన్ఫ్యూజన్ ఉంది. కానీ బేర్ కి అన్ని కూడా పర్ఫెక్ట్ గా అర్థమవుతున్నాయి. అయినా కూడా నోరు తెరిచి అడగకుండా డైరెక్ట్ గా వెళ్ళేసి నిక్కీ పక్కన కూర్చుంటాడు. నిక్కీ బేర్ కి ఒక టైగర్ ఐని గిఫ్ట్ గా ఇస్తుంది. అయితే ఇది బేర్ ఒక ఫుడ్ క్రిటిక్ కావడానికి కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ ని ఇస్తుందని చెప్తుంది. అయితే ఈ టైగర్ ఐని నిక్కీ అమ్మ ఆమెకి ఇచ్చుంటుంది. అంటే ఇక్కడ నిక్కీకి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏకంగా దాన్నే బేర్ కి ఇచ్చేసింది. దీంతో మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే బేర్ విష్ చేసినట్లుగానే బేర్ కంటే నిక్కీకి ఏది ఎక్కువ కాదని అర్థమవుతుంది. సో ఇప్పుడు నిక్కీ ఇక్కడ ఒక పెద్ద హింట్ ఇచ్చింది కాబట్టి బేర్ కూడా మీ నాన్న క్యాన్సర్ తో నిజంగా సఫర్ అవుతున్నాడా అని నిక్కీని అడుగుతాడు. ఈ విషయం వినగానే నిక్కీ తన డాడ్ కి క్యాన్సర్ లేదనే నిజాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ వెంటనే అక్కడి నుంచి లేచి నో 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 అని రిపీటెడ్ గా అరుస్తూ మనకి ఇక్కడ ఒక మంచి డేట్ జరుగుతుంది అనుకున్నా, కానీ ఇంత మంచి డేట్ జరుగుతుంటే ఆ విషయం అంతా ఇంపార్టెంటా అని క్వశ్చన్ చేస్తుంది. అయితే ఈ డ్రామాలో మొత్తం నిక్కీ ఫేస్ పై స్మైల్ కూడా పెట్టుకొని కనిపిస్తుంది. కానీ లాస్ట్ లో స్మైల్ అనేది పోతుంది. ఎందుకంటే వెంటనే బేర్ నిక్కీని తిరిగి కూర్చోబెట్టి నేను ఇకపై ఈ విషయం గురించి మాట్లాడనని చెప్తాడు. అప్పుడు నిక్కీ హ్యాపీ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత పెద్ద అబద్ధం చెప్పినా కూడా నిక్కీకి ఏం కాలేదు. లైక్ అబద్ధం చెప్పానన్న షేమ్ కూడా కనిపించదు. కానీ డిఫెన్సివ్ టాక్టిక్స్ ని ప్లే చేస్తూ తన తప్పుని యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఆ మిస్టేక్ ని ఎప్పుడు కూడా కన్వర్సేషన్ లో తీసుకురాకూడదని నిక్కీ ఇక్కడ బేర్ నుంచి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక నైట్ బేర్ నిక్కీతో ఇంటిమేట్ అయిన తర్వాత నైట్ కళ్ళు ఓపెన్ చేస్తే నిక్కీ మళ్ళీ బెడ్ పై కనిపించట్లేదు. చూస్తే ఆమె బెడ్రూమ్ లో చీకటిగా ఉన్నటువంటి కార్నర్ లో నిల్చుని బేర్ యొక్క స్వెటర్ ను వేసుకుని, ఎందుకంటే ఆ స్వెటర్ నుంచి బేర్ యొక్క స్మెల్ వస్తుంది. ఆమె బెడ్ పై పడినటువంటి దాన్ని తీసుకొని స్మెల్ చేస్తూ ఉంది. బేర్ ఆమెను నిద్రపోమంటాడు. కానీ మళ్ళీ నిక్కీ డ్రామా చేయడం చేస్తుంది. ఇక్కడ నిక్కీ ఏడుస్తూ నాకు వచ్చినటువంటి డ్రీమ్ నచ్చలేదు, నాకెందుకో నేను నిన్ను ప్రేమించినంతగా నువ్వు నన్ను లవ్ చేయట్లేదు. ఎలా అంటే ఇది వన్ సైడ్ ఉంది, లైక్ మ్యూచువల్ గా లేదని చెప్తూ ఒక రకంగా రెస్టారెంట్ లో జరిగినటువంటి సీన్ గురించి ఇక్కడ ఒక లెసన్ లాంటిది క్రియేట్ చేస్తుంది. దానికి బేర్ అలా ఏం కాదని బెడ్ దగ్గరకు వచ్చి పడుకోమని అంటాడు. బేర్ నిక్కీను రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ నిక్కీ అంటుంది నువ్వైతే పడుకోమని చెప్తుంది. కాబట్టి బేర్ నిద్రపోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ అతను పడుకోగానే నిక్కీ మళ్ళీ అరవడం మొదలెడుతుంది. ఈసారి ఒక వేస్ తీసుకుని లోపలికి వచ్చేసి తన ఫేస్ ని దాచేస్తూ కనిపిస్తుంది. బేర్ ఇక్కడ నిక్కీ ఇప్పుడు ఏం చేస్తుందన్నటువంటి భయంతో ఉన్నాడు. కానీ నిక్కీ ఏం చేయకుండా సైలెంట్ గా నిద్రపోతుంది. కానీ బేర్ మాత్రం నిద్రపోలేక స్లోగా బెడ్ నుంచి లేవడం స్టార్ట్ చేస్తుంటే అప్పుడే నిక్కీ లేచి మళ్ళీ అరుస్తుంది. కాబట్టి బేర్ ఏం చేయకుండా సైలెంట్ గా అలాగే బెడ్ పై ఉంటాడు. నెక్స్ట్ డే జాబ్కి వెళ్ళే టైం వచ్చేసరికి బేర్ గమనిస్తే అతని జుట్టు కట్ చేసింది. అయితే ఈ పనిని నిక్కీనే నైట్ ఇదంతా చేసింది. సో ఇలా నిక్కీ చేసే వియర్డ్ బిహేవియర్ మరీ ఎక్కువైపోయింది. అయినా సరే బేర్ ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ప్రేమతో ఇలా చేయకని నచ్చ చెప్తాడు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే నైట్ జరిగిన టెరిఫిక్ డ్రామా మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి బేర్ నిక్కీతో నైస్ గా మాట్లాడతాడు. కానీ నిక్కీ ఆ మాట చెప్పకముందే ఫస్ట్ సారీ అని చెప్పేసి క్యూట్ ఫేస్ ని ఫోర్స్ చేసి చూపిస్తుంది. అంతే, ఇక్కడే ఈ విషయాన్ని ఎండ్ చేస్తుంది. బేర్ ఇంకా మాట్లాడాలని ట్రై చేస్తుంది. నిక్కీ దగ్గరకు వచ్చి బేర్ ని కిస్ చేసి మాట్లాడకుండా చెప్పే విషయాన్ని కట్ చేస్తుంది. అయినా సరే బేర్ అంతా చెప్పేశాడు. నువ్వు రాత్రి నిద్రపోతుంటే నన్ను చూడకు, ఇంట్లో తిరక్కు, కొంచెం భయంగా ఉందని అంటాడు. ఇక ఈ విషయంపై ఇద్దరు కూడా సరే అని ఒప్పుకుంటారు. ఈ రోజు నిక్కీ జాబ్ కి వెళ్ళట్లేదు. కానీ ఆమె బేర్ కోసం టిఫిన్ ని రెడీ చేసింది. నిక్కీ అంటుంది నాకు కూడా ఈ రోజు షిఫ్ట్ ఉంటే బాగుండేది, మరేం పర్లేదు, నేను నిన్ను కలవడానికి వస్తానని అంటుంది. అదే టైంలో బేర్ వద్దని చెప్తూ ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్పేసి టిఫిన్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళడానికి రెడీ అవుతాడు. కానీ డోర్ వైపు చూడగానే బేర్ కంప్లీట్ గా షాక్ అవుతాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ నిక్కీ డోర్ ని ఒక డక్ట్ టేప్ తో బాగా సీల్ చేసేసింది. దానివల్ల బేర్ కూడా బయటకు వెళ్లకుండా నిక్కీతోనే ఉండాలని చేసి ఉంటుంది. ఒకవైపు ఏమో బాయ్ అని చెప్తుంది, మరోవైపు ఏమో ఇలా ఆడ్ గా బిహేవ్ చేస్తుంది. బేర్ ఇప్పటి వరకు ఒక్క మాట కూడా నిక్కీతో డైరెక్ట్ గా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఏం మాట్లాడకుండా ఏదో ఒక విధంగా డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతాడు. అయితే ఇంట్లో బేర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా నిక్కీ అతనికి అలానే స్మైల్ ఇస్తూ నిల్చొని కనిపిస్తుంది. అంటే నిక్కీ అక్కడ సేమ్ పొజిషన్ లో సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫ్రీజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అయితే అలాగే నిల్చొని అక్కడ కార్పెట్ ని కూడా తడిపిస్తుంది. అయినా కూడా ఆమె అక్కడి నుంచి కదలట్లేదు. సీన్ కట్ చేస్తే స్టోర్ లో బేర్ టిఫిన్ ఓపెన్ చేసి కూర్చున్నాడు. దాంట్లో 2 ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో బేర్ ఫోటో ఉంది, దానిపై యూ అని రాసింది. మరొకటి అతనితో ఉన్నటువంటి నిక్కీ యొక్క ఫోటో, దానిపై నాట్ మీ అని రాసింది. ఆ ఫోటోని నైట్ బేర్ నిద్రపోతుంటే తీసుంటుంది. అక్కడ ఉన్న సేరా అంటుంది అదేంటని అడుగుతుంది. దానికి బేర్ ఇన్సైడ్ జోక్ అని చెప్పేసి టిఫిన్ ని క్లోజ్ చేస్తాడు. అయితే శాండ్విచ్ బాక్స్ మీద కూడా ఒక నోట్ అనేది రాసి
రాసింది. అదేంటంటే మై లిటిల్ ఫుడ్ క్రిటిక్ అని రాసింది. అయితే శాండ్విచ్ తినేటప్పుడు బేర్ సేరాతో ఇయాన్ చెప్పిన ఆ విషయం గురించి అడుగుతాడు. అదే సారా ఇయాన్ కి నిక్కీ బేర్ ని బ్రదర్ లా చూస్తుంది అండ్ ఫ్రెండ్ జోన్ లో ఉంచిందని చెప్పుంటుంది. కానీ ఇప్పుడేమో నిక్కీ సడన్ గా డేట్ చేయడం స్టార్ట్ చేసింది కదా, ఇక్కడ అదే విషయాన్ని బేర్ అడుగుతాడు. అప్పుడు సేరా అంటుంది, నాకు నిక్కీ ఎలాంటి గేమ్ ఆడుతుందో తెలీదు, నాకు ఇంత కూడా ఫరక్ ఉండదు, ఎందుకంటే నేను దాని గురించి కేర్ చేయను, కానీ నువ్వు దాంట్లో హర్ట్ అవ్వాలని నేను ఎప్పుడు కూడా కోరుకోనని రిప్లై ఇస్తుంది. అప్పుడే సేరా డాడ్ తన డాటర్ కోసం ఒక లెటర్ తీసుకుని అక్కడికి వస్తాడు. ఆ లెటర్ ఆర్ట్ స్కూల్ నుంచి వచ్చింది. దాన్ని చదివిన తర్వాత సేరా అప్సెట్ అవుతుంది, ఎందుకంటే ఆమె అందులో సెలెక్ట్ అవ్వలేదు. ఇంకా రిమైనింగ్ గా ఒక లెటర్ మాత్రం ఉంది. అక్కడ కూడా అడ్మిషన్ దొరకకపోతే ఈ స్టోర్ లోనే మళ్ళీ పనిచేస్తూ స్టక్ అవుతుంది. సేరాని అప్సెట్ గా ఉండడం చూసి బేర్ ఆమె పక్కనే కూర్చున్నాడు. సేరా కూడా బేర్ యొక్క ఆర్మ్స్ పై తల నుంచింది. రిటర్న్ గా బేర్ కూడా సేరా పై హెడ్ ని లీన్ చేశాడు. అయితే సేరా సడన్ గా బేర్ చేతి నుంచి ఆ నోట్ ని లాగిస్తుంది. సేరా బేర్ ని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అదేంటంటే నోట్ ఇంకొక సైడ్ లో కూడా శాండ్విచ్ గురించి ఏదో రాసింది. వాట్ ఈస్ ది వర్డ్ ఇట్ క్యాట్ అని రాసింది. అంటే ఫ్రెండ్స్ దీని అర్థం శాండ్విచ్ లోపల ఉన్నటువంటి మీట్ అనేది బేర్ కి ఇష్టమైన ఇంతకు ముందు చనిపోయినటువంటి పిల్లైన శాండీ మీట్ అయి ఉంటుంది. ఇది అర్థం చేసుకునేసరికి బేర్ అదే టైంలో వెంటనే కంప్లీట్ గా శాండ్విచ్ ని కక్కిస్తాడు. నిక్కీ ఇలా ఎందుకు చేసిందంటే బేర్ తనకి ఇష్టమైనటువంటి క్యాట్ కి మెమోరియల్ ఇచ్చినప్పుడు బేర్ నిక్కీని కొంచెం తిట్టాడు. దానికి ఇక్కడ నిక్కీ ఒక రకంగా పగ తీర్చుకుంది. అంటే అదే చనిపోయినటువంటి పిల్లిని బేర్ కి తినిపిస్తుంది. విచ్ మీన్స్ బేర్ కి నిక్కీ తప్ప వేరెవ్వరు కూడా క్లోజ్ అవ్వద్దు లేదా ఇష్టం ఉండకూడదు. అలా చేయకపోతే బ్రెడ్ లో చుట్టించినటువంటి మీట్ లాగే వాళ్ళ పరిస్థితి కూడా అయిపోతుందని నిక్కీ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. అంటే నిజంగానే నిక్కీ ఇప్పుడు బేర్ యొక్క ఫ్రీకీ నిక్కీ అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి వెళ్లే టైం వచ్చేసరికి ఇయాన్ కూడా బేర్ కార్ లో లిఫ్ట్ తీసుకుని కూర్చున్నాడు. దారిలో అతను మళ్ళీ అదే మాటల్ని చెప్పడం స్టార్ట్ చేస్తూ, నిక్కీ నిజంగా ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉంటే నువ్వు ఒకవేళ ఆమెని అడ్వాంటేజ్ గా తీసుకుంటే అది కరెక్ట్ కాదని అంటాడు. దానికి బేర్ నిక్కీ నా వెనకాలే పడింది కదా అని రిప్లై ఇస్తాడు. అది విన్న ఇయాన్, సరే మరి అదే విషయం నిజమైతే ఈ నైట్ కి మా ఇంట్లో పార్టీకి ఒంటరిగా రా. నిక్కీ నిజంగా నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసుంటే ఆమె డెఫినెట్ గా నీపై ఏ విధంగానూ డిపెండ్ అవ్వకపోతే నిక్కీ నిన్ను ఒంటరిగా పార్టీకి వెళ్ళనిస్తుందని అంటాడు. బేర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. అయినా కానీ బేర్ కి ఆ విషయం గురించి నిక్కీకి చెప్పగానే ఎలాంటి సీన్ క్రియేట్ అవుతుందో ఒక ఐడియా ఉంది. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత అతను తన కార్ లో నిక్కీకి ఏం చెప్పాలో లిటరల్ గా ప్రాక్టీస్ చేయడం మొదలెడతాడు. అంటే ముందు ఏం చెప్పాలంటే క్యాట్ ని కుక్ చేయొద్దని నిక్కీతో చెప్పాలి. ఆ తర్వాత నేను ఇయాన్ ఇంటికి బాయ్స్ యొక్క పార్టీ నైట్ కి వెళ్తున్నానని చెప్పాలి. అయితే ఒక 2 లైన్లని బట్టి పట్టేసి కార్ నుంచి దిగడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే అతనికి వన్ విష్ లో ప్యాకెట్ కనిపిస్తుంది. ఆ ప్యాకెట్ వెనకాల కస్టమర్ సర్వీస్ నంబర్ కూడా రాసింది. కాబట్టి బేర్ వెంటనే ఆ నంబర్ కి కాల్ చేశాడు. ఫోన్ లో బేర్ తను ఎలాగైతే ఇంటర్నెట్ రివ్యూస్ లో చూశాడో ఆ ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి పర్సన్ చాలా కూల్ యాటిట్యూడ్ ఉంది. బేర్ అంటాడు, నా విష్ ని కొంచెం చేంజ్ చేయించారా అని అంటాడు. దానికి కస్టమర్ కేర్ క్యాన్సిల్ చేయించాలా అని బేర్ అడుగుతాడు. అప్పుడు బేర్ అంటాడు, లేదు క్యాన్సిల్ కాదు, కొంచెం చేంజ్ చేయాలని అంటాడు. అది విన్న కస్టమర్ కేర్, ఇప్పుడేం కాదు, చేంజ్ కాదు, బొంగు కాదు, ఈ విష్ యొక్క ఎండింగ్ అనేది నువ్వు సచ్చినప్పుడే పోతుందని సివియర్ గా ఒక పెద్ద షాక్ అయితే ఇస్తాడు. అంటే ఫ్రెండ్స్ ఇక నిక్కీని ఎప్పట్లాగే ఒక నార్మల్ పర్సన్ గా చేయాలంటే బేర్ తన ప్రాణం ఇవ్వాలి. కానీ బేర్ దాని గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు. అయితే బేర్ అడుగుతాడు, నిక్కీ చాలా టైమ్స్ స్నాప్ అవుతుంది, అలా ఎందుకు జరుగుతుందని అడుగుతాడు. అప్పుడు ఆ కాల్ లో ఉన్నటువంటి పర్సన్ అంటాడు, నువ్వు స్వయంగా నిక్కీతో మాట్లాడమని చెప్పేసి రియల్ నిక్కీని లైన్ లోకి తెస్తాడు. కాల్ లో నిక్కీ చాలా లౌడ్ గరుస్తుంది. అంటే నిక్కీ ఎంతో డేంజరస్ గేమ్ లో ట్రాప్ అయిపోయింది. నిక్కీ యొక్క అరుపులు విని బేర్ ఆటోమేటిక్ గా ఫోన్ తనే కట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్ ఇదంతా చూస్తే నిక్కీ బాడీని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఇక బేర్ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఇంట్లో నిక్కీని మార్నింగ్ ఎక్కడైతే చూసి వెళ్ళాడో అదే ప్లేస్ లో సేమ్ ఎక్స్ప్రెషన్స్ తో నిల్చొని ఉండడం చూస్తాడు. అంటే బేర్ కోసం వెయిట్ చేస్తూ రోజంతా నిక్కీ ఆ పాయింట్ నుంచి కదలలేదు. దానివల్ల నిక్కీ పరిస్థితి చాలా దారుణంగా మారుంటుంది. అన్ని కూడా అక్కడే నిల్చొని అలాగే నిలబడి చేసేసింది. దాన్ని చూసి బేర్ కూడా షాక్ అవుతాడు. బేర్ కూడా నిక్కీని చూసి నిజంగానే వరి అవుతాడు. కానీ నిక్కీ కూడా ఇక్కడ బాగానే పెద్ద పెంట చేశానని అర్థం చేసుకుంటుంది. కాబట్టి స్నానం చేయడానికి వెళ్తుంది. బేర్ బయట నిల్చొని క్యాట్ గురించి చెప్తాడు. నిక్కీ పెద్దగా దానికి రియాక్షన్ ఏమి ఇవ్వలేదు. కానీ బేర్ ఒంటరిగా పార్టీకి వెళ్లాలని చెప్పగానే టెరిఫిక్ రియాక్షన్ అయితే వచ్చింది. ఆమె లోపలే ఉండి తన గొంతు చీల్చుకుని గట్టిగా అరుస్తూ సేరా కూడా ఆ పార్టీకి వెళ్తుందని నాతో చెప్పిందని అంటుంది. నిక్కీ మళ్ళీ పెద్దగా అరుస్తూ ఒక సీన్ చేసి బేర్ ను ఒప్పుకునేలా చేస్తుంది. అంటే నిక్కీ ఇక్కడ స్వయంగా బేర్ నోటి నుంచే తనని తాను పార్టీకి ఇన్వైట్ చేసుకునేలా చేస్తుంది. ఇక నిక్కీ కూడా పార్టీకి వచ్చేస్తుంది. అక్కడ సేరా కూడా ఉంది. అక్కడ పార్టీలో వాళ్ళు డ్రింక్ చేస్తూ జెంగా గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ లో ఆ బ్లాక్ పై రాసున్నటువంటి డేర్ ని చేయాలి. ఇప్పుడు ఒక అబ్బాయికి డేర్ వచ్చింది. అతను బేర్ తో సీట్ ని స్వాప్ చేసుకుని నిక్కీ పక్కన కూర్చోవాలి. సో అలాగే చేశాడు. అయితే ఆ టీమ్ లో బేర్ వేసినటువంటి జోకి అందరు నవ్వుతున్నారు. నిక్కీ కూడా నవ్వుతుంది. కానీ నిక్కీ మాత్రం అందరూ నవ్వడం ఆపేసినా కూడా లౌడ్ గా అలానే నవ్వుతుంది. దాంతో అందరూ భయపడుతున్నారు. చెప్పాలంటే సీన్ కొంచెం వియర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు నిక్కీకి ఆ బ్లాక్ ని తీసే ఛాన్స్ వస్తుంది.
వస్తుంది. ఆమె హన్సల్ అండ్ గ్రేటెల్ యొక్క ఒక భయంకరమైనటువంటి ఇంటిమేట్ వర్షన్ ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నిక్కీ హన్సల్ అండ్ గ్రేటెల్ యొక్క ఫెయిరీ టేల్ ని యూజ్ చేస్తూ ఒక ఇమ్మోరల్ రిలేషన్షిప్ గురించి చెప్తుంది. దీని గురించి మనం మూవీ ఎండింగ్ లో మాట్లాడదాం. అయితే నిక్కీ చెప్పే స్టోరీ విని అందరూ కూడా షాక్ అయిపోయారు, భయపడ్డారు కూడా. నిక్కీ ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఇలాంటి విషయాల్ని లింక్ చేస్తుంది. ఎందుకంటే నిక్కీ బేర్ ను తన బ్రదర్ అని భావించేది, కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎటువైపు వెళ్తుందో చూడొచ్చు. సో అందుకే నిక్కీ ఆ విషయాన్ని చెప్తుంది. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయితే అర్థం చేసుకున్నారు. ఇంకా నిక్కీ విష్ విల్లో గురించి కూడా మెన్షన్ చేస్తుంది. అయితే దాని మీనింగ్ ని కేవలం బేర్ మాత్రమే అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఆ విష్ విల్లో గురించి ఆ ఫ్రెండ్స్ కి తెలీదు. ఇకపోతే ఇప్పుడు గేమ్ లో బేర్ యొక్క టర్న్ వస్తుంది. అతను సెలెక్ట్ చేసినటువంటి బ్లాక్ పై లెఫ్ట్ సైడ్ వైపు కూర్చున్నటువంటి వ్యక్తిని కిస్ చేయాలని రాసింది. అతని లెఫ్ట్ సైడ్ సారా కూర్చుంది. అప్పుడే నిక్కీ మొహం డల్ అవుతుంది. వెంటనే వెళ్లి ఆమె సారా వెనకాల నిల్చుంటుంది. అక్కడ సారా ఇంకా లేవకపోతే నిక్కీని స్వయంగా సారాను వెనక్కి తప్పించి బేర్ పక్కన కూర్చుంది. కిస్ రాకపోతే అక్కడ నుంచి జరగనట్టుగా అలాగే ఉంటుంది. కానీ సడన్ గా ఆమె మళ్ళీ స్నాప్ అయిపోయి ఈసారి అరుస్తూ ఇది నేను కాదనంటూ ఒక బాటిల్ ని బ్రేక్ చేసి తన ఫేస్ పై కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇక కూల్ అవ్వగానే సారీ అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఇదంతా చూసి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో ఉన్నారు. కానీ బేర్ మాత్రం సైలెంట్ గా కూర్చున్నాడు, ఎందుకంటే అతనికి ఇదంతా అలవాటైపోయింది. అయితే వెంటనే నిక్కీని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ అక్కడ పెద్దగా ఏం జరగలేదు కాబట్టి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత నిక్కీతో మాట్లాడుతూ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అందరు నేను చూసి భయపడుతున్నారని అంటాడు. కానీ నిక్కీ అతన్ని ఏం మాట్లాడనివ్వకుండా అతనితో నాకు తెలుసు సేరా నిన్ను లైక్ చేస్తుందని చెప్పేసి ఒక్కసారిగా బేర్ ని ఏం మాట్లాడకుండా చేసేస్తుంది. బేర్ కి ఇక్కడ ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ అతను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడిగితే దానికి నిక్కీ అవును నేను నీ ఫ్రీకి నిక్కీని అంటుంది. దానికి బేర్ అంటాడు నువ్వు ఒక రాత్రికి మీ ఇంటికి వెళ్ళు, మనం కొంచెం స్పేస్ కావాలని అంటాడు. ఇది వినగానే నిక్కీ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన బేర్ నువ్వు తిరిగి నిక్కీలాగా అయిపో, నిక్కీలాగా బిహేవ్ చేయమని అంటాడు. దానికి నిక్కీ నీ వల్లే నేను తిరిగి నిక్కీలా కాలేను, నువ్వే ఇలా అవ్వాలని విష్ చేసావని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అయితే బేర్ నిక్కీతో ఇప్పటి వరకు బాగా గేమ్స్ ఆడి రెడన్ గా ఇప్పుడు కూడా నిక్కీనే తనను తాను ఫిక్స్ చేసుకోమని చెప్తున్నాడు. ఇకపోతే బేర్ నిక్కీ మాట వినట్లేదు కాబట్టి అగ్రెషన్ పెరుగుతుంది. దాంతో బేర్ కూడా భయం వేసేసి ఈ రాత్రికి నువ్వు ఒంటరిగా బెడ్ పై నిద్రపోమని అంటాడు. కానీ నిక్కీ బేర్ గనుక ఆమెతో నిద్రపోకపోతే నన్ను నేను చంపుకుంటానని భయపడుతుంది. కాబట్టి బేర్ ఆమెతో నిద్రపోవాల్సి వస్తుంది. కొంతసేపటి తర్వాత బేర్ ఫోన్ కి సేరా మెసేజ్ వస్తుంది. ఆమె తనని ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి పాక్ కి పిలుస్తుంది. కానీ అతను రాలేనని చెప్తాడు. కాబట్టి సేరానే స్వయంగా అతని ఇంటి బయటకు వచ్చేసి వెయిట్ చేస్తుంది. బేర్ సైలెంట్ గా లేచి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతుంటే అప్పుడు నిక్కీ కదలకుండానే ప్లీజ్ నన్ను చంపేసే, ఇది ఇప్పుడు నిద్రపోతుంది, ఇది మేల్కొనే లోపు నన్ను చంపేయమని అంటుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ లోపల నుంచి రియల్ నిక్కీ మాట్లాడుతుంది. నిక్కీని ఎవరో తన కాన్షియస్నెస్ పై కంట్రోల్ లేకుండా లాక్ చేశారు. బేర్ విష్ చేసినప్పటి నుంచి ఏదో ఒక తెలియని ఎంటిటీ ఆమె బాడీని కంట్రోల్ చేస్తుంది. నిక్కీ కొన్నిసార్లు స్నాప్ అవుతూ ఉంటుంది కదా, అది కొన్ని సెకండ్స్ వరకు వచ్చిపోతుంది. అంటే బాడీలోకి రియల్ నిక్కీ యొక్క కాన్షియస్నెస్ వస్తుంది, తర్వాత మళ్ళీ కంట్రోల్ పోతుంది. ఇదంతా బేర్ విష్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ టైం నిక్కీ బేర్ విష్ చేసిన తర్వాత తనను తాను మళ్ళీ ఇంటి బయట చూసి షాక్ అయింది. ఆ తర్వాత రెండోసారి నిక్కీ బేర్ ఇంట్లో అతన్ని కిస్ చేసినప్పుడు తనని తాను బేర్ తో ఆ కండిషన్ లో చూసి అరుస్తూ వెనక్కి తప్పుకుంది, అంటే బెడ్ నుంచి కింద పడిపోయింది. థర్డ్ టైం వచ్చేసి ఈ రోజు ఇయాన్ పార్టీలో తన బాడీ పై కంట్రోల్ వచ్చిన వెంటనే ఫేస్ పై బాటిల్ ని కొట్టేసుకుని నిక్కీ తనను తాను అంతం చేసుకోవాలని ట్రై చేసింది. దానివల్ల ఆమె సఫరింగ్ అనేది ఎండ్ అవుతుంది. అదే ఇప్పుడు బేర్ కి చెప్తుంది తన బాడీలో ఒక సర్వెంట్ గా ఉండి జీవించలేకపోతుంది. ఇక్కడ బేర్ నిక్కీతో చేసేది రియల్ నిక్కీ ఎప్పుడు కూడా చేయాలని అనుకోలేదు అండ్ దాన్ని చూడలేకపోతుంది. మనం స్టార్టింగ్ లో నిక్కీ బేర్ కి ఒక టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు రెండు ఫోటోలు కనిపించాయి కదా, బేర్ ఫోటోపై యూ అని రాసింది, నిక్కీ ఫోటోపై నాట్ మీ అని రాసింది కదా, అంటే ఇది నేను కాదని రియల్ నిక్కీని కాదని చెప్పి ఉంటుంది. నిక్కీ కూడా అదే చెప్తుంది. ఈవెన్ ఆ ఎంటిటీ కూడా ఈ బాడీ నేను కాదని చెప్తుంది. అయితే ఇక్కడ బేర్ రియల్ నిక్కీతో అంటాడు నాతో ఉంటే నీకెందుకంత బ్యాడ్ కనిపిస్తుందని అడిగితే దానికి రియల్ నిక్కీ నేను ఎప్పుడు కూడా నీతో లేనని ఆన్సర్ ఇస్తుంది. అది విన్న బేర్ అఫెండ్ అయిపోయి రియల్ నిక్కీ అక్కడ ఏడుస్తూ నన్ను చంపేయమని రిక్వెస్ట్ చేసినా కూడా సైలెంట్ గా బేర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇకపోతే బేర్ బయటకు వెళ్లి సారా కార్ లో కూర్చున్నాడు. సేరా మాట్లాడుతూ నిక్కీ నిన్ను అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది, ఇది కరెక్ట్ కాదని అంటుంది. కానీ రియాలిటీ మాత్రం కంప్లీట్ గా దీనికి ఆపోజిట్ ఉంది. ఆబ్వియస్ గా ఎవరైనా సరే బేర్ ఇక్కడ ఇన్నోసెంట్ గా కనిపించడం వల్ల అందరూ అలాగే అనుకుంటున్నారు. సేరా ఆర్ట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఫైనల్ లెటర్ ని బేర్ చేతికిస్తుంది. ఇంకా అతను దాన్ని ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయడానికి ముందు బేర్ కి అసలు నిజం చెప్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక దిమ్మ తిరిగే విషయం తెలుస్తుంది. ఇయాన్ నిఖిల్ ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా హుకప్ చేసుకుంటున్నారు. హుకప్ అంటే క్యాజువల్ గా ఫిజికల్ అవుతూ తమ డార్క్ డిజైర్స్ ని సాటిస్ఫై చేసుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య లవ్ లాంటి రిలేషన్షిప్ లేదు. ఆ తర్వాత ఒక రోజు సడన్ గా నిక్కీ బేర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయిపోవడంతో అప్పటి నుంచి ఇయాన్ కి హుకప్ చేసుకోవడానికి ఛాన్స్ దొరకట్లేదు. ఇయాన్ కనిపిస్తుంది ఏంటంటే నిక్కీ అతని నుంచి రివెంజ్ తీసుకుంటుందని లేదా ఒక రకంగా
ఏకంగా అతన్ని జెలస్ ఫీల్ అయ్యేలా చేయడానికి బేర్ తో అలా క్లోజ్ అవుతుందని అనిపిస్తుంది. ఇదే పాయింట్ లో మనకు ఈ నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఇయాన్ గురించి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. అదేంటంటే ఇయాన్ ఇప్పటి వరకు బేర్ కి ఇచ్చినటువంటి అన్ని అడ్వైస్లు కూడా నిక్కీని బేర్ తో కలపడానికి కాదు, డైరెక్ట్ గా చెడగొట్టడానికి ఆ పిచ్చి సలహాలు ఇచ్చుంటాడు. స్టార్టింగ్ లో మనం చూసాం కదా, నీ ఫీలింగ్స్ చెప్పకు, అది క్రింజ్ ఉంది, ఆ గిఫ్ట్ తీసుకెళ్లకు, నువ్వు నిక్కీని ఫ్రికీని కనిపిలు, ఈ నైట్ ప్రపోజ్ చేయకు, నా ట్రివియా నైట్ డిస్టర్బ్ చేయొద్దు అనే మాటలతో పాటు ట్రివియా నైట్ లో డిస్టర్బ్ చేయడం వంటివన్నీ కూడా తన హుక్అప్ స్టేటస్ ను రన్ చేయడానికి చేసుంటాడు. అంటే ఒకవేళ నిక్కీకి బేర్ తన ట్రూ లవ్ ని చెప్పేసి ప్రపోజ్ చేస్తే నిక్కీ యాక్సెప్ట్ చేస్తే నా కోటా ఎంటీ అవుతుందనే ఫీలింగ్ లో ఇయాన్ తన ఫ్రెండ్ కి ద్రోహం చేస్తాడు. అయితే బేర్ విష్ చేసిన తర్వాత నిక్కీ అతని లవ్ లో పడింది. అంటే అబ్సెసివ్ ఎంటిటీ ఎంటర్ అయిపోయింది. ఈ విషయం బేర్ ఇయాన్ దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు అతని ఫేస్ పై క్లియర్ గా కోపం కనిపిస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటూ ఎక్సైట్మెంట్ కనిపించేలా యాక్ట్ చేశాడు. అయితే ఫ్రెండ్స్, బేర్ నిక్కీ మధ్య ఆ రోజు నైట్ ఏం జరిగిందో తన ఫ్రెండ్ అయిన ఇయాన్ తో చెప్తున్నప్పుడు, అంటే నేను నిక్కీకి ప్రపోజ్ చేయకుండానే ఆమె నాకు కిస్ చేసిందని చెప్పినప్పుడు ఇయాన్ కళ్ళలో ఉన్నటువంటి హ్యాపీనెస్ అనేది మనకు ఈజీగా కనిపిస్తుంది. ఆ టైంలో అతను నిక్కీని చూస్తూ హ్యాపీ అవుతున్నాడు. ఎందుకంటే నిక్కీ మళ్ళీ ఏదో డ్రగ్స్ లో ఉండి మత్తులో ఉందని హ్యాపీ అవుతాడు. సో దట్ ఎప్పుడైనా మళ్ళీ నిక్కీ నా దగ్గరకు వస్తుందని హ్యాపీ ఫీలింగ్ లో ఉంటాడు. కానీ నిక్కీ బేర్ ని మాత్రమే చూస్తుంది. ఇయాన్ అదే టైంలో స్టోర్ లో నిక్కీతో మాట్లాడడానికి ట్రై చేస్తే నిక్కీ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దానివల్ల అతనికి అనిపించింది ఏంటంటే బహుశా నిక్కీ నన్ను జెలసీ ఫీల్ అయ్యేలా చేస్తుందని అనుకున్నాడు. ఇయాన్ స్టార్టింగ్ నుంచి బేర్ కి చేసినటువంటి అన్ని పనులు కూడా వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉండొద్దని ప్లాన్ చేశాడు. ఇది ఇయాన్ యొక్క నిజ స్వరూపం. ఈ నలుగురు ఫ్రెండ్స్ లో నిక్కీ ఇయాన్ ఇద్దరు కూడా హుక్అప్ రిలేషన్ ని మెయింటైన్ చేశారు. అందరికంటే పెద్ద వర్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి బేర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఫ్రెండ్స్, నిక్కీ ఆల్రెడీ బేర్ తో నాకు ట్రూ లవ్ కావాలని కాల్లో చెప్తుంది. ఎందుకంటే ఆమెకు ఆ ప్రేమ దొరకట్లేదు. రొమాన్స్ అయితే ఇయాన్ నుంచి వస్తుంది కానీ లవ్ లేదు. మరి ఆ టైంలో బేర్ అన్నాడు కదా, నువ్వు రొమాన్స్ గురించి ఒక బుక్ రాస్తున్నావు అని అంటాడు. కానీ నిక్కీ అది రొమాన్స్ కాదు, ఒక లవ్ స్టోరీ అని రిప్లై ఇచ్చుంటుంది. అంటే నిక్కీకి లవ్ అండ్ రొమాన్స్ రెండు కూడా డిఫరెంట్, కానీ బేర్ కి మాత్రం రెండు ఒకటే. సో మరి ఛాన్స్ వచ్చినా కూడా బేర్ నిక్కీతో నైస్ గా బిహేవ్ చేశాడా అంటే హెల్ప్ చేయకుండా యూజ్ చేశాడు. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి క్రష్ అని చెప్పుకునేటువంటి బేర్ లో ప్రేమ లేదు, కేవలం లస్ట్ మాత్రమే ఉంది. ఎందుకంటే లిటరల్లీ నిక్కీ కన్సెంట్ లేకుండా ఆమె బాడీని యూజ్ చేస్తుంటే లోపల ఉన్నటువంటి రియల్ నిక్కీ జస్ట్ అలా పైకి స్టే చేయడం తప్పితే ఏం చేయలేకపోయింది. ఇకపోతే కార్ లోపల ఉన్నటువంటి సేరా బేర్ కి నేను కూడా నిన్ను లైక్ చేస్తానని ఫస్ట్ టైం అక్కడ ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తుంది. కానీ వీళ్ళ మధ్య ఏదైనా జరిగే ముందే నిక్కీ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసి కార్ విండోను ఒక బ్రేక్ తో బ్రేక్ చేసి సేరా తలని ముందుకు నొక్కేసి పెడుతూ ఆ బ్రేక్ పై సారా తలను కంటిన్యూస్ గా కొట్టేస్తుంటుంది. ఎంతలా అంటే అక్కడ సారా యొక్క హెడ్ అనేది మొత్తం క్రష్ అవుతుంది. ఇది చూసి బేర్ భయపడ్డాడు. ఇక అంతా చేసిన తర్వాత నిక్కీ బేర్ దగ్గరకు వచ్చేసి ఇవన్నీ నీ వల్లే జరిగాయి, నువ్వే ఇలా కావాలని విష్ చేసావని, నువ్వు ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి హెల్ప్ చేయమని చెప్తుంది. ఇక నిక్కీ సేరా యొక్క బాడీని పూడ్చిపెట్టడానికి ఫైనల్ గా దాన్ని మాయం చేయడానికి అన్ని ప్రిపేర్ చేసేసి బేర్ ని ఇంటికి పంపించేస్తుంది. దారిలో బేర్ సారా లెటర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఆర్ట్ స్కూల్లో సేరాకి అడ్మిషన్ వచ్చిందని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. అయినా ఎలాంటి యూజ్ లేదు. ఇంకొకరి లైఫ్ ని కూడా సక్సెస్ఫుల్ గా బేర్ ఖతం చేశాడు. ఎనీవేస్ ఇక విష్ విల్లో గుర్తుకొచ్చేసరికి వెంటనే అతను అదే మిస్టేక్ షాప్ కి వెళ్తాడు. కానీ అక్కడ వన్ విష్ విల్లోస్ లేవు. ఫస్ట్ టైం ఇంతకు ముందు చూసినటువంటి ఆ లేడీ కూడా లేదు. అక్కడ బహుశా ఆ లేడీ యొక్క హస్బెండ్ షాప్ లో ఉన్నాడు. అయితే మిగిలిన వన్ విష్ విల్లోలు సైడ్ లో ఉన్నాయి. అక్కడ ఇంకా 3 విల్లోలు మిగిలిన్నాయి. బేర్ ఆ మూడింటిని తీసుకొని నా విష్ ని రివర్స్ చేస్తానని అంటాడు. కానీ ఆ వ్యక్తి అంటాడు, అలా చేయలేం, ఒక పర్సన్ కి ఒక విష్ మాత్రం వస్తుంది, కానీ ఎవరైనా నీకు ఆపోజిట్ గా నీ విష్ కి వ్యతిరేకంగా కోరితే నువ్వు చేసినటువంటి విష్ అనేది క్యాన్సల్ అవుతుందని అంటాడు. అప్పుడు బేర్ అంటాడు, అయితే ఒక విష్ ని మీరే చేయాలని అడుగుతాడు. కానీ ఆ పర్సన్ నా విష్ ని ఇప్పటికే యూజ్ చేసేసానని రిప్లై ఇస్తాడు. అతని భార్య కూడా ఎక్కడే కనిపించట్లేదు. బహుశా అతను తన భార్య చనిపోవాలని ఆ విష్ చేసి ఉండొచ్చు, లేదా ఆమె వెకేషన్ కైనా వెళ్ళుండొచ్చు. ఇక బేర్ వెంటనే కార్ లో కూర్చొని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి విష్ చేస్తూ నిక్కీ నన్ను కేవలం ఫ్రెండ్ గానీ లైక్ చేయాలని చెప్పేసి ఆ స్టిక్ ని బ్రేక్ చేస్తాడు. కానీ అది బ్రేక్ అవ్వదు, ఎందుకంటే ఒక్క పర్సన్ కి కేవలం ఒక్క విష్ మాత్రమే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 2 విష్ విల్లోస్ మాత్రమే మిగిలిన్నాయి. ఇక బేర్ డైరెక్ట్ గా ఇయాన్ దగ్గరికి వెళ్లి ఇయాన్ తనకి చేసిన వాటి గురించి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా ఒక విష్ ని యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఇయాన్ $1 బిలియన్ విష్ చేసి ఆ స్టిక్ ని బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ఇదంతా చెత్త అనిపించింది. అయితే అదే టైంలో పైనుంచి డాలర్ల వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. బేర్ ఇక్కడ మొత్తం అప్సెట్ అవుతాడు. ఇప్పుడు బేర్ కోసం విష్ ని కోరేవారు ఎవ్వరు లేరు, అందరూ చనిపోయారు. కాబట్టి వెంటనే ఇంటికి వెళ్లేసి మిగిలి ఉన్నటువంటి ఒక విల్లోతో ఈ ఈవిల్ ఎంటిటీని రిక్వెస్ట్ చేయాలనేటువంటి ప్లాన్ ఉంది. కానీ ఈ ఫేక్ నిక్కీ దీనికి ఓకే అంటుందా అంటే బేర్ కనిపిస్తుంది ఏంటంటే ఈ ఫేక్ నిక్కీ కూడా నన్ను లవ్ చేస్తుంది, నా ప్రాబ్లం అర్థం
చేసుకుని నా కోసం విష్ తప్పకుండా చేస్తుందని అనుకుంటాడు. ఇక వెంటనే ఇంటికెళ్ళి చూస్తే నిక్కీ ఇద్దరి కోసం ఒక మెమోరియల్ టేబుల్ ను కూడా తయారు చేసింది. అలాగే సేరా బాడీ కూడా అక్కడ ఇంట్లోనే పడుంది. దాన్ని నిక్కీ ఇంకా పూడ్చిపెట్టకుండా ఇంటికి తెచ్చి సేరా బాడీపై ఉన్నటువంటి అన్ని టాటూలని తన బాడీపై వేసుకుంటుంది. అంటే బేర్ ఇప్పుడు సారా లాగా నిక్కీని కూడా లైక్ చేస్తాడని అలా చేస్తుంది. ఇక్కడ నిక్కీ సేరా లాగా సిగరెట్ కూడా స్మోక్ చేస్తుంది. చూస్తుంటే ఇంకొక సీన్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి అరుస్తూ ఆ బ్రిక్ నెత్తేసి తన తలపై కొట్టేస్తుంది. అయితే అది నిక్కీ హెడ్ కాదు, తనపై తాను గన్ తీసి బేర్ కు వార్నింగ్ ఇవ్వడం చేస్తుంది. ఇదే టైంలో సడన్ గా ఇయాన్ ఇంటి లోపలికి వస్తే నిక్కీ డైరెక్ట్ గా గన్ తో కాల్ చేస్తుంది. ఫ్రెండ్స్ అయితే ఆ గన్ నిక్కీకి ఎక్కడ దొరికిందంటే సేరా డాడ్ స్టోరీ యొక్క బ్రేక్ రూమ్ నుంచి తెచ్చుంటుంది. మన మూవీ స్టార్టింగ్ లో బేర్ నిక్కీకి తన మనసులోని మాటని చెప్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఇయాన్ ఈ విషయాన్ని నిక్కీతో చెప్పాడు కదా. ఇంత మంచి విషయం చెప్పినందుకు డైరెక్ట్ గా ఇయాన్ తన డెత్ సర్టిఫికేట్ ని ప్రింట్ చేసుకున్నాడు. ఇక నిక్కీ ఎక్కడ పడితే అక్కడ బేర్ మీద ఉమ్మేస్తుంది. కాబట్టి అతను ఐ లవ్ యూ అని గట్టిగా అనాల్సి వస్తుంది. అప్పుడే ఆమె కూల్ అవుతుంది. అదే టైంలో ఆమె చేతి నుంచి ఆ గన్ ని తీసుకుని బేర్ బాత్రూమ్ లోపలికి వెళ్ళేసి లాక్ చేసుకుంటాడు. నిక్కీ బయట నుంచి డోర్ ను నాక్ చేస్తుంది. బేర్ నిక్కీ ఇచ్చినటువంటి టైగర్ ఐ ని తన పాకెట్ నుంచి తీసి పక్కన పెట్టేసి గన్ తో ఎలా చనిపోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ అలా చేయడం నచ్చలేదు. కాబట్టి వెంటనే తన పిల్లి ఎలాగైతే పెల్స్ ని తిని చనిపోయిందో తన గ్రాండ్మా యొక్క పెల్స్ అన్నిటిని కూడా ఒక్కసారిగా మింగేసి బాత్రూమ్ లో కూర్చుంటాడు. కానీ కొంతసేపటికి అతని మనసు మారిపోతుంది. కాబట్టి వెంటనే వాంతి చేసి అన్ని పెల్స్ ని బయటికి ఉమ్మేయాలనుకున్నాడు. కానీ అలా చేయడానికి ముందే బేర్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి నిక్కీని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఇంత సడన్ గా ఈ చేంజ్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఒక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే నిక్కీ లాస్ట్ గా మిగిలి ఉన్నటువంటి ఆ విష్ విల్లోని బ్రేక్ చేసి బేర్ కేవలం నన్ను మాత్రమే ప్రేమించాలనేటువంటి విష్ ని కోరుంటుంది. అందుకే పెల్స్ మింగిన తర్వాత బేర్ లో హ్యాపీ ఫేస్ కనిపించి నవ్వుతూ వెంటనే నిక్కీ దగ్గరకు వచ్చేసి కిస్ చేస్తాడు. అయితే బేర్ ఆల్రెడీ ఆ పెల్స్ మింగిన టైంలో ఈ విష్ ని ఆ ఫేక్ నిక్కీ కోరింది. కాబట్టి సడన్ గా బేర్ చనిపోతాడు. లేకపోతే రెండు బాడీస్ కూడా ఆ ఈవిల్ ఎంటిటీకి బానిసలుగా ఉండేవి. అయితే బేర్ చనిపోయిన తర్వాత ఈవిల్ నిక్కీ కూడా తనను తాను షూట్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ అలా చేయడానికి ముందే ఒరిజినల్ నిక్కీ తిరిగి వచ్చేస్తుంది. అంటే బేర్ చనిపోగానే అతని విష్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నిక్కీకి తన బాడీ తనకి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే బేర్ ను దూరంగా కాలితో తన్నేసి ఏడవడం స్టార్ట్ చేస్తూ నువ్వు నాకేం చేసావని అనడంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మూవీలోని ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చూద్దాం. స్టోరీలో ఆ విష్ విల్లోతో ఏదైనా విష్ చేస్తే ఈవిల్ ఎంటిటీ పుట్టుకు రావడం అనేది డెఫినెట్ గా ఏదో ఒక డార్క్ ఫోర్స్ యొక్క పని. ఎందుకంటే దాని యొక్క కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే ఒక రకమైనటువంటి నరకంలో ట్రాప్ అయినట్టు నిక్కీ యొక్క గొంతు వినిపిస్తుంది. అంటే ఆ విల్లు అనేది బహుశా ఒక ఈవిల్ ఫోర్స్ లేదా ఒక శాపగ్రస్తమైనటువంటి ఆబ్జెక్ట్ కూడా అయి ఉండొచ్చు. దీనికి సపోర్టివ్ ఎవిడెన్స్ ని చెప్పాలంటే మూవీలో జంగా గేమ్ ఆడుతున్నప్పుడు అంటే ఆ పార్టీ టైంలో నిక్కీకి ఆ గేమ్ లో ఆ బ్లాక్ ని తిప్పే ఛాన్స్ వచ్చినప్పుడు ఒక స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీలో హన్సెల్ అండ్ గ్రేటెల్ యొక్క ఫెయిరీ టేల్ స్టోరీను ఒక ఇంటిమేట్ వర్షన్ లో చెప్తుంది. సో ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు ఆ గేమ్ లో ఈవిల్ నిక్కీ ఆడుతూ ఒక స్టోరీని చెప్తుంది. ఆ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం హన్సెల్ అండ్ గ్రేటెల్ ఫెయిరీ టేల్ గురించి షార్ట్ గా తెలుసుకోవాలి. హన్సెల్ గ్రేటెల్ ఇద్దరు కూడా మంచి సిబ్లింగ్స్. కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా పేదవాళ్ళు. నానేమో ఒక వుడ్ కట్టర్ గా పనిచేసేవాడు. అయితే వాళ్ళ స్టెప్ మదర్ ఈ సిబ్లింగ్స్ యొక్క నాన్న అంటే తన భర్తని ఇంట్లో అందరికి సరిపడా ఫుడ్ లేదని చెప్పేసి బాగా కన్విన్స్ చేసి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఆ ఫారెస్ట్ లో వదిలేయాలని చెప్పేసి తన భర్తతో చెప్తుంది. అయితే ఈ ప్లాన్ ను ఈ పిల్లలు వినేస్తారు. ఇక అడవిలో విడిచిపెట్టడానికి తీసుకెళ్తుంటే హన్సెల్ కొన్ని రాళ్లని తన వెళ్లే దారి గుండా పడేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఇంటికి మళ్ళీ తిరిగి రావడానికి వీలుంటుంది. ఫస్ట్ టైం అలానే ఆ రాళ్లని వెతుక్కుంటూ ఇంటికి రిటర్న్ వస్తారు. కానీ రెండోసారి హన్సెల్ బ్రెడ్ ముక్కల్ని పడేసుకుంటూ వెళ్తే తిరిగి ఇంటికి రావాలని చూస్తే ఆ బ్రెడ్ ని బర్డ్స్ తినేస్తాయి. కాబట్టి సిబ్లింగ్స్ ఇద్దరు కూడా అడవిలో ట్రాప్ అవుతారు. ఇక ఫారెస్ట్ లో వీళ్ళకి బ్రెడ్ కేక్ మొత్తం షుగర్ తో తయారు చేసి ఉంచినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో ఒక విచ్ ఉండేది. ఆ విచ్ ఈ పిల్లల్ని ఆ క్యాండీతో ఉన్నటువంటి ఇల్లుని తినడానికి ఇన్వైట్ చేస్తుంది. అయితే ఆ విచ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా లాక్ చేసేసింది. హన్సెల్ నేమో ఒక కేజ్ లో లాక్ చేసి లావ్ అయ్యేలా చేసింది. మరోవైపు గ్రేటెల్ నేమో ఇంటి పనులు చేయడానికి పెట్టేసుకుంటుంది. ఒకనొక టైంలో గ్రేటెల్ విచ్ ని ట్రిక్ చేసేసి పొయ్యిని ఎలా చెక్ చేయాలో తెలియట్లేదని యాడ్ చేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ విచ్ ఆ ఓవెన్ వైపు వంగి చూసినప్పుడు గ్రేటెల్ అందులో ఆ విచ్ ని తోసేసి ఇంటి బయట నుంచి లాక్ వేసేస్తుంది. దీంతో ఆ విచ్ అనేది ఆ మంటల్లో కాలిపోయి చనిపోతుంది. పిల్లలు ఎస్కేప్ అవుతారు. అంతేకాదు వాళ్ళకి మంచి ట్రెజర్ కూడా దొరుకుతుంది. ఫైనల్ గా ఫాదర్ తో హ్యాపీగా ఉంటారు. కానీ స్టెప్ మదర్ చనిపోతుంది. ఈ స్టోరీ దీనికి ఎందుకు రిలేట్ అవుతుందంటే ఫెయిరీ టేల్ లో హన్సెల్ బ్రదర్ గ్రేటెల్ సిస్టర్ ఉంటారు. కానీ ఇక్కడ ఈవిల్ నిక్కీ ఈ రిలేషన్ ని మొత్తం ఇమ్మోరల్ గా చెప్తుంది. ఇక్కడ జెంగా గేమ్ లో ఈవిల్ నిక్కీ బ్లాక్ ని తీసి తన డేర్ టాస్క్ లో ఆ భయంకరమైనటువంటి స్టోరీని ఇలా చెప్తుంది. అర్ధరాత్రి మొత్తం అంతా కూడా చీకటితో కమ్మేసింది. ఆ రోజు రాత్రి గ్రేటెల్ తన బ్రదర్ అయిన హన్సెల్ ని చూసింది. అతని మొహం చీకటిలో సరిగ్గా కనిపించట్లేదు. కానీ హన్సెల్
హన్సల్ గ్రేటల్ యొక్క ఫ్రంట్ పోర్షన్ ని చూస్తున్నాడని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. ఆమె బాడీ ఇప్పుడే మెచ్యూర్ అయిపోయి ఆమె బ్రెస్ట్ యొక్క సైజెస్ అనేవి అనీవన్ గా ఉన్నాయి. గ్రేటల్ మెల్లిగా తన బ్రదర్ తో నా దగ్గరకు వచ్చి కూర్చోమని సైలెంట్ గా చెప్తుంది. ఎలా అంటే పూర్వం ఒక ముసలావిడ మనం చిన్నగున్నప్పుడు మనకు నేర్పించినటువంటి లెసన్స్ ని ఇప్పుడు చేసేటువంటి టైం వచ్చిందని అంటుంది. హన్సల్ డోర్ ని క్లోజ్ చేసి అక్కడ నిల్చొని నువ్వు నా వైఫ్ వి కాదని రిప్లై ఇస్తే అది విన్న గ్రేటల్ నేను నీకు వైఫ్ కంటే ఎక్కువ, నేను నీ సిస్టర్ అని రిప్లై ఇస్తుంది. ఇక గ్రేటల్ వెంటనే ముందుకి జంప్ చేసి డోర్ దగ్గరకు వచ్చి డోర్ హ్యాండిల్ ని తీసి డోర్ ఓపెన్ చేసి హన్సల్ ని అక్కడి నుంచి వెళ్ళడానికి దారిని రెడీ చేసింది. కానీ గ్రేటల్ కి తన బ్రదర్ అక్కడి నుంచి వెళ్ళడని, చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి గడిపినటువంటి రాత్రుల్లాగే ఈ రోజు కూడా నా దగ్గర ఉంటాడని గ్రేటల్ స్ట్రాంగ్ గా నమ్ముతుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈవిల్ నిక్కీ చెప్పే స్టోరీలో గ్రేటల్ హన్సల్ ఇంతకు ముందు ఎన్నో సార్లు ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యారు. ఈసారి కూడా గ్రేటల్ తన బ్రదర్ నుంచి సెక్షువల్ ఫేవర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి హన్సల్ ఇంటిమేట్ అవ్వకుండా వెళ్ళడానికి ట్రై చేస్తే మాత్రం అతని చేయికున్నటువంటి చర్మాన్ని పీకేసి దాన్నంతా కూడా ఒక లికోరెస్ కట్టెలాగా అంటే ఒక టిల్డో లాగా ఒక చుట్టేసి దాన్ని నా లెగ్స్ మధ్యలో ఇన్సర్ట్ చేసుకుంటా హన్సల్ నాలో భాగం, ఇలాంటి లవ్ ను విల్లోడ్రీ మాత్రమే క్రియేట్ చేయగలుగుతుంది. నా బ్రదర్ ఈ రోజు నాతో ఫిజికల్ అవుతాడనే స్టోరీని చెప్తుంది. ఇక్కడ డిల్డో అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, అది ఒక ఫీమేల్ వైబ్రేటర్. ఇప్పుడు కూడా తెలియకపోతే నెట్ లో సెర్చ్ చేయండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఈవిల్ నిక్కీ యొక్క ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటా. ఈ స్టోరీలో ఈవిల్ నిక్కీ బేర్ నిక్కీల యొక్క రిలేషన్ ని హన్సల్ గ్రేటల్ ల మధ్య ఉండేటువంటి ఒక ప్యూర్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ని మొత్తం చేంజ్ చేసి ఒక సెక్షువల్ రిలేషన్ గా ఆ ఫెయిరీ టేల్ స్టోరీను డిఫరెంట్ వర్షన్ లాగా క్రియేట్ చేసి తను చెప్పినటువంటి స్టోరీతో వీళ్ళని కంపేర్ చేస్తుంది. మూవీలో మ్యాజిక్ విష్ చేయకముందు నిక్కీ బేర్ ను ఒక బ్రదర్ లాగా చూసింది. ఈవిల్ ఎంటిటీ ఇక్కడ హన్సల్ గ్రేటల్ ని తను చెప్తున్నటువంటి స్టోరీలో రెఫరెన్స్ గా పెట్టేసి ఒకప్పుడు వాళ్ళ బాండ్ అనేది ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేది, రొమాంటిక్ గా కాదు. ఈ కర్స్డ్ విష్ లో నుంచి పుట్టినటువంటి ఈ ఈవిల్ ఎంటిటీ సిబ్లింగ్స్ లా ఉండాల్సినటువంటి రిలేషన్ ని రొమాంటిక్ అండ్ అబ్సెసివ్ గా చేశారని ఇండైరెక్ట్ గా నిక్కీ బేర్లని వెక్కిరిస్తుంది. ఈవిల్ నిక్కీ ఆ స్టోరీని చెప్తూ ఐఎమ్ మోర్ దెన్ యువర్ వైఫ్, ఐఎమ్ యువర్ సిస్టర్ అని చెప్పుంటుంది. అంటే నిక్కీ బేర్ కి మధ్య ఒక సిబ్లింగ్ రిలేషన్ ఉండాల్సింది పోయి ఆ రిలేషన్ ని మొత్తం చెడగొట్టి బేర్ ఒక సెక్షువల్ ప్రెడేటర్ లాగా బలవంతంగా నిక్కీతో రొమాంటిక్ రిలేషన్ పెట్టుకోవడం అనేది మనకు ఫెయిరీ టేల్ లో ఉన్నటువంటి ఆ విచ్ ఎలాగైతే చిల్డ్రన్స్ ని బంధించేసి వాళ్ళని తన సొంత పనులకి యూజ్ చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా బేర్ నిక్కీతో ఆ పర్సనల్ బౌండరీస్ ని దాటేసి ఒక చెత్త రిలేషన్షిప్ లోకి తెచ్చాడని నిక్కీలో ఉన్నటువంటి ఆ ఎంటిటీ బేర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ముందు వాళ్ళిద్దరిని వెక్కిరిస్తుంది. అంతేకాదు ఆ ఎంటిటీ ఇంకో విషయం చెప్తుంది, నేను నిక్కీ బాడీలో ఉండి బేర్ నుంచి నాకు గనక ఫిజికల్ రిలేషన్ రాకపోతే బేర్ తోలు వల్చేసి ఫీమేల్ టాయ్ లాగా చేసి నా లెగ్స్ మధ్యన యూజ్ చేస్తానని ఒక రకంగా బేర్ కి వార్నింగ్ కూడా ఇస్తుంది. అంటే బేర్ ఆ విష్ లో యూజ్ చేయడం వల్ల ఆ ఎంటిటీ నిక్కీ సోల్ ని నరకంలో ట్రాప్ చేసి ఆమె బాడీని యూజ్ చేస్తూ విష్ చేసినటువంటి వాళ్ళని టార్చర్ చేస్తూ చివరికి బేర్ యొక్క ఫ్లెష్ ని తినడానికి కూడా రెడీగా ఉన్నట్టు అర్థమవుతుంది. సో అందుకే ఈ వార్నింగ్ అనేది ఒక ఎరోటిక్ గోర్ హర్రర్ లాగా అనిపిస్తుంది. అయితే ఈ స్టోరీ అంతా చెప్తుంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎందుకు భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఒకప్పుడు నిక్కీ బేర్ ని ఒక బ్రదర్ లాగా చూసిందని తెలుసు, ఇప్పుడేమో ఇలాంటి రొమాంటిక్ రిలేషన్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళకి విష్ విల్లో గురించి కూడా తెలియదు, ఎందుకంటే బేర్ విష్ చేయడం వల్లే కదా రియల్ నిక్కీ పోయి ఆ విల్లోలోని ఎంటిటీ అనేది నిక్కీ బాడీని కబ్జా చేసింది. అంటే ఈ విష్ విల్లో అనేది ఇక్కడ ఒకరిని రిలేషన్ లో ఇష్టం లేకున్నా కూడా ఫోర్స్ఫుల్ గా తీసుకొస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ విల్లోని రాక్షస ప్రేమకి ప్రతీకగా చెప్పొచ్చు. అయితే ఇవన్నీ తెలిసినా కూడా బేర్ మాత్రం అక్కడ కూర్చొని నిక్కీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. సో ఇది నిక్కీ చెప్పే స్టోరీలో మనకు కనిపించేటువంటి ఇన్సెసియస్ రీటెల్లింగ్ ఆఫ్ హన్సల్ గ్రేటల్ ఫెయిరీ టేల్. అండ్ ఇదే మూవీలో ఉన్నటువంటి ఒక డార్క్ థీమ్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తో లేదా అక్క తమ్ముల్లాగా ఉండేటువంటి రిలేషన్ లో బలవంతంగా ఇమ్మోరల్ సెక్షువల్ రిలేషన్లు పెట్టుకోవడం అనేటువంటి అర్థం వస్తుంది. మూవీలో బేర్ నిక్కీతో అదే చేశాడు, కానీ ఆమె విల్ పవర్ ను స్టీల్ చేసి బలవంతం చేశాడు. రియల్ లైఫ్ లో కూడా ఒకరి ఇష్టానికి వ్యతిరేకంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా లేదా అనేది ఆడియన్స్ గా మనకు తెలుసు. ఫైనల్ గా ఎవరినైనా లైక్ చేస్తే వెంటనే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పాలి. నువ్వు వాళ్ళకి ఇష్టం లేదని తెలిస్తే మాత్రం జస్ట్ మూవ్ ఆన్ అయిపోవాలి. ఫ్రెండ్స్ అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇది అబ్సెషన్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.